సరే సరే కదండి. సరే హరే బ్రదర్. కృష్ణ. దండ ప్రణామం. హరే కృష్ణ. హరి హరి బోల్. హరే దండ కృష్ణ. ప్రణామం. శ్రీమద్ భాగవతంలో మనకి ఆ బ్రహ్మ సంహితలు ముఖ్యంగా బ్రహ్మదేవుడు అభివర్ణిస్తాడు శ్రీకృష్ణుని స్తుతిస్తూ కదా. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షుర్మిళితం ఏన తస్మై శ్రీ గురువే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం ఏన భూతలే స్వయం రూప కదా మह्यं దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురు వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితాంశ్చ జీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణపదా సహగణ లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. हे कृष्ण करुणा सिंधु दीनबंधु जगत्पते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे बृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरि प्रिये. वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः. नमो ओं विष्णुपदाय कृष्णप्रस्थाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी इति नामिने. नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी प्राच्यात्यादेशधारिणे. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम రామ రామ హరే హరే. బ్రహ్మ సంహితలో మనము బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని ప్రార్థిస్తూ 5వ అధ్యాయం మాత్రమే మనకు అందుబాటులో ఉంది. బ్రహ్మ సంహితలో తాను 45వ శ్లోకంలో క్షీరం యదాదది వికార విశేష యోగా సంజాయతే నహి తతః పృథగస్తి హేతు యాం శాంభుతామపి తథా సముపైతి కార్య గోవిందమాది పురుషం తమాం భజామి. పాలు ఎలాగైతే తోడు పెట్టినప్పుడు పెరుగ్గా మారుతుంది కదా, దేనివల్ల జరుగుతుంది అది? మనం తోడుగా పెట్టి దాంట్లో కొన్ని రకాల ఆమ్లాలు ఉంటాయి, అవి పాలని పెరుగ్గా మారుస్తాయి. ఆ పెరుగు యొక్క రుచి పాలతో సమానంగా ఉండదు, కానీ అది పాల నుంచే ఉద్భవించినటువంటిది కాబట్టి పాలతో అనుబంధాన్ని కలిగి ఉంటుంది. అందుకని పెరుగు వాళ్ళకి భిన్నం కాదు అని చెప్పవచ్చును, కానీ భిన్నమైనవి కూడా. అదే విధంగా ఇక్కడ బ్రహ్మదేవుడు కూడా ఏమని చెప్తున్నాడు? దేవాది దేవుడిన గోవిందుని నేను ప్రార్థిస్తున్నాను, స్తుతిస్తున్నాను, నమస్కరిస్తున్నాను. ఆయన శంభుగా లయకారకుడిగా ప్రకటితమవుతాడు. శంభు శివుడు మహేషధామానికి అధిపతిగా అభివర్ణించబడి, శంభు దేవాది దేవుడు కాదు, కృష్ణుడే దేవాది దేవుడు. ఎవరైనా సరే ఈ విభిన్నతని అర్థం చేసుకోలేకపోతే వాళ్ళు ఘోర అపరాధం చేసిన వాళ్ళు అవుతారు. దేవాది దేవుడే. శంభు శివుని యొక్క ఆధిపత్యము అనేటువంటిది గోవిందుడి ఆధీనంలో ఉంటుంది. అందుకనే ఒక విధంగా వాళ్ళు ఒకరితో ఒకరు భిన్నుడు కాదు. ఆ భిన్నత్వం లేదు అనే విషయాన్ని
భక్తి సిద్ధాంత సరస్వతి గోస్వాముల వారు ఈ భక్తి రసామృత సింధుని అభివర్ణించినప్పుడు చెప్తారు మనకి, శంభు దేవాదేవుడని గోవిందుని ఆధీనంలో ఉన్నాడు, కానీ నిజానికి వాళ్ళు ఒకరితో ఒకరు భిన్నులు కాదు. అందుకని వాళ్ళు భిన్నులు కాదు అని చెప్పడానికి ఇక్కడ బ్రహ్మదేవుడు పాలు ఆమ్లలతో కలిపినప్పుడు లేకపోతే తోడు పెట్టినప్పుడు పెరుగుగా మారుతుంది. దేవాది దేవుడు స్వయంగా మరొక రూపాన్ని ధరించినప్పుడు తనకు తానే సేవకుడిగా మారతాడు. ఒక ప్రత్యేకమైనటువంటి ఒక గుణాన్ని స్వీకరించి తనకు తానే సేవకుడిగా మారతాడు. ఇలా మారినటువంటి దేవాది దేవుడు ప్రత్యేకంగా పూర్తి స్వతంత్రతను కలిగి ఉన్నవాడు కాదు. స్వతంత్రతని స్వీకరించే ప్రయత్నము చేయడు. అది సరైన పదమేమో. ఏదైతే భౌతిక జగత్తు యొక్క స్థితి ఉంటుందో, మాయ యొక్క అధీనత, దాన్ని తన ఆధీనంలో ఉంచుకుంటాడు. ఇది చాలా విచిత్రంగా అభివర్ణించబడుతుంది శివుని యొక్క స్థితి. ఎలా అంటే పూర్తి స్వతంత్రుడు కాదు అంటే జీవాత్మలాగా కాదు, తత్వశక్తిలా కాదు, కానీ అలాగని పూర్తి భగవంతుడి స్థాయి కాదు. చైతన్యము కలిగినటువంటి భావోద్వేగమైనటువంటి సిద్ధాంతం మీద వ్యక్తీకృతమైనటువంటి ఆధ్యాత్మిక విస్తరణము. సదాశివుడు శ్రీకృష్ణుని యొక్క విస్తార రూపము ఎలాంటిది? మార్పు చెందించినటువంటి పరివర్తన, శక్తివంతమైనటువంటి తేజోవంతమైనటువంటి పురుషత్వాన్ని ప్రదర్శిస్తాడు శంభు. ఆ శంభువు కృష్ణుని విస్తార రూపం అయితే శంభువు నుంచి ఉద్భవిస్తాడు రుద్రదేవుడు. ఆ రుద్రదేవుడు భౌతిక జగత్తు యొక్క కార్యక్రమాల్లో నిమగ్నమవుతాడు. రకాలైనటువంటి అసురుల నుంచి భౌతిక శక్తి నశించిపోకుండా కాపాడుతుంటాడు. అదేవిధంగా లయకాలంలో లయకి కారణభూతమవుతాడు. ఈ సృష్టి స్థితి లయలలో ఈ లయకి కారణభూతమయ్యేవాడు శివుడు. ఇవన్నీ కూడా ఎవరి ఆధీనంలో నిర్వహించబడతాయి? గోవిందుడి ఆధ్వర్యంలో నిర్వహించబడతాయి. గోవిందుడే గుణావతారంగా ప్రకటితమవుతాడు శివుడిగా. ముందుగా ఎలా ప్రకటితమవుతాడు? శంభు రూపంలో ప్రకటితారు. గోవిందునికి విస్తార రూపము భిన్నుడు, కానీ గోవిందు నుంచే ఉద్భవించాడు. ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం నిర్వర్తించడానికి విస్తార రూపంలో ప్రకటితమైన వాడు. ఏంటి? ప్రళయ సిద్ధాంతం కోసమే. భగవత్ శ్లోకాల్లో, వేదశాస్త్రాల్లో శివుని గురించి అభివర్ణిస్తూ వైష్ణవానాం యదా శంభు, శంభు భగవంతుని యొక్క కార్యము, గోవిందుని యొక్క కార్యంలో నిమగ్నమైపోయి ఉంటాడు. అలా తన భార్య అయిన దుర్గాదేవితో తన కాలశక్తి ద్వారా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తుంటాడు.
ఆధ్యాత్మిక ఆ, భక్తియుక్త సేవలు నెలకొనడానికి కావలసినటువంటి ధర్మయుతమైన బాధ్యతల గురించి శివుడు ప్రబోధిస్తాడు. అనేక రకమైన తంత్రశాస్త్రాల్లో శివుడు బద్ధస్థితిలో ఉన్న జీవాత్మ ఆధ్యాత్మిక పురోగతికి కావలసినటువంటి పరిస్థితిని ఎలా ప్రోగు చేసుకోవాలనేటువంటి దాని గురించి ప్రాథమికంగా అభివర్ణిస్తుంటాడు. బద్ధస్థితిలో ఉన్న జీవులు రకరకాల స్థాయిల్లో ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడాను వారి స్థాయికి అనుగుణంగా తంత్రశాస్త్రం ద్వారా ఆధ్యాత్మిక పురోగతి సాధించడానికి కావలసినటువంటి పరిజ్ఞానాన్ని అందిస్తుంటాడు శివుడు. కానీ అదంతా కూడాను గోవిందుడి ఆజ్ఞ ప్రకారమే నిర్వహించబడుతుంది. శంభు విశుద్ధమైనటువంటి భక్తియుక్త సేవని పరిరక్షిస్తూ ఉంటాడు. ఆయన భౌతిక జగత్తులో ప్రకటితమై ఆగమ శాస్త్రాల్ని, ఎలాంటివి ప్రామాణికమైన ఆగమ శాస్త్రాలు కాకుండా ఊహాజనితమైన ఆగమ శాస్త్రాలు, మాయావాద సిద్ధాంతము, నిరాకారవాదాన్ని ప్రకటితం చేయడం ద్వారా విశుద్ధ భక్తులు కాని వ్యక్తులని ఆధ్యాత్మిక స్థితిలో నెలకొనే లాంటి పరిస్థితిని కల్పిస్తాడు. బుద్ధ జీవులకు ఉండేటువంటి, మామూలుగా జీవుల్లో ఉండేటువంటి 50 గుణగణాలు, వ్యక్తిగత ఆత్మల్లో ఉండేటువంటి 50 విభిన్నమైన గుణాలు శంభు రూపంలో చాలా విస్తారంగా, సామాన్య జీవుల కన్నా చాలా విస్తార రూపంలో ప్రకటితమవుతాయి. దాంతోపాటు జీవులకు సాధ్యం కానటువంటి మరో ప్రత్యేకమైన 5 గుణాలు కూడా ఉంటాయి. కొన్ని ఈ 5 గుణాలు మామూలుగా జీవుల్లో ఉండవు, కానీ శివుడిలో కొంత భాగం వ్యక్తీకృతమవుతాయి. అందుకని శంభుని జీవుడు అనడానికి లేదు, జీవుడు కాదు, జీవులకి అధిపతి. కానీ గోవిందుడికి భిన్నుడైన విస్తారం. ఈరోజు మనము మహాశివరాత్రి పర్వదినాన్ని నిర్వహించుకుంటూ ఉంటాం. శ్రీమద్ భాగవతంలో కూడా దీనికి సంబంధించిన కొంత వివరణ ఉంది. శివుడికి, శంకరునికి సంబంధించి భాగవత పురాణంలో అనేక రకమైనటువంటి విస్తారమైనటువంటి వివరణ ఉంది. మొత్తం అన్ని మనం చర్చించాలి అంటే కొన్ని రోజుల పాటు పడుతుంది. అందుకని కొన్ని శివుని యొక్క వైష్ణవానాం యథాశంభు అత్యుత్తమైనటువంటి శివుని యొక్క గుణగణాలని చర్చించుకునే ప్రయత్నం చేద్దాం ఈ శివరాత్రి రోజు. 3వ స్కందము భాగవతంలో శంకరుడు గుణావతారంగా ఎలా ప్రకటితమవుతాడు ఈ భౌతిక జగత్తులో అనేది అభివర్ణించబడింది. సృష్టికి ఆరంభంలో దేవాది దేవుడు గర్భోదక సాయి విష్ణు భౌతిక జగత్తు ప్రకటితం కావాలని నిర్ణయించుకున్నప్పుడు జీవాత్మల యొక్క వ్యక్తిగత అనుభూతుల్ని పంచుకోవాలి, జీవాత్మలు తమ వ్యక్తిగత అనుభూతుల్ని ఆస్వాదించాలని ఆకాంక్షించినప్పుడు కృష్ణుడికి భిన్నంగా ఆనందాన్ని అనుభవించాలనేటువంటి ఆకాంక్షతోని ఉన్న జీవాత్మలన్నింటికి కూడాను వాటి కోరికలు తీర్చుకోవడానికి అనువైనటువంటి పరిస్థితుల్ని కల్పించడానికి తన ప్రేమయుక్తమైన సేవ నుంచి విడిపడిపోయి ఉన్నటువంటి ఆ జీవాత్మలని కూడాను వాళ్ళు పొందవలసిన అనుభూతుల్ని పొందడానికి అనువుగా తాను స్వయంగా కారణ సముద్రం మీద పవళిస్తాడు. అతని స్వీయ ఇచ్చ ప్రకారంగా నాభి కమలముల నుంచి పద్మం ప్రకటితమవుతుంది. అది గర్భోదక సాయి విష్ణు నాభి కమలం నుంచి కదా, అక్కడి నుంచి ప్రకటితమైనట్టు నాభి కమలం నుంచి బ్రహ్మ ప్రకటితమవుతాడు. బ్రహ్మ మనం చెప్పుకున్నాం కదా, ముందుగా ప్రకటితంగా అవగానే ఏం చేయాలి ఏం చేయకూడదు తెలియదు, బ్రహ్మకి అంతా చీకటిగా ఉంటుంది.
పూర్తిగా భ్రమితమైన స్థితిలో ఉంటాడు. అప్పుడు ఆ బ్రహ్మ హృదయంలోనే ఉన్నటువంటి పరమాత్మ తపస్సు చేయమని ఆయనకి ఆదేశిస్తాడు. దేవాది దేవుని సంతృప్తిపరచడానికి తపస్సులో నిమగ్నమవుతాడు బ్రహ్మదేవుడు. ఆ తపస్సు ద్వారా బ్రహ్మదేవుడు నారాయణుడి చేత భౌతిక ప్రకృతిని సృష్టించడానికి కావలసినటువంటి పరిజ్ఞానం అంతా కూడాను అందజేయబడుతుంది. ఈ బ్రహ్మాండంలో కూడా ఒక్కొక్క బ్రహ్మ ఉంటారని మనం ఇంతకుముందు అనేక పర్యాలు చెప్పుకున్నాం. బ్రహ్మదేవుడు దాంట్లో మనకు చెప్పబడింది వేదశాస్త్రాల్లో, భాగవతంలో బ్రహ్మదేవుడు తన సృష్టి కార్యంలో ఒకానొక సందర్భంలో, ఒక దశలో తన మనస్సు ద్వారా ముందుగా ఎవరు ప్రకటితమవుతారు? చతుష్కుమారుడు. అమ్మా, నా ప్రియమైనటువంటి బ్రహ్మమానస పుత్రులు. వాళ్ళకి ఏమని చెప్తాడు? జన సామర్థ్యాన్ని పెంచడానికి ప్రజాబాహుళ్యాన్ని పెంచమని చెప్తారు. సంతానాన్ని కలిగి జన సామర్థ్యాన్ని పెంచండి జగత్తులో. కానీ నలుగురు కుమారులు కూడా చాలా 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 తెలివైన వాళ్ళు. వీళ్ళు బ్రహ్మ మానసపుత్రులు, బ్రహ్మ యొక్క మనస్సు నుంచి ఉద్భవించినటువంటి. అందుకని వాళ్ళకి భార్యని కలిగి ఉండడము, పిల్లల్ని కలిగి ఉండడము, ఈ కుటుంబ కార్యక్రమాల్లో నిమగ్నం అవడము, జన సముదాయాన్ని పెంచడము వాళ్ళకి దాని మీద ఆసక్తి లేదు. బ్రహ్మదేవుడి కోరికను వాళ్ళు తిరస్కరిస్తాడు. అర్థం చేసుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, బ్రహ్మదేవుడు శుద్ధమైనటువంటి జీవి, ఎలాంటి వైవిధ్యము లేనటువంటి శుద్ధమైనటువంటి భక్తి కలిగినటువంటి భక్తుడు బ్రహ్మదేవుడు. చూడండి, మన సాంప్రదాయానికి ఆది బ్రహ్మ మధ్య గౌడీయ సాంప్రదాయం అని చెప్పుకుంటాం మన కదా. అతని హృదయంలో రజోగుణము ప్రకటితం చేయబడింది భగవంతుడి చేత. ఎందుకంటే సృష్టి ఏర్పరచాలి అంటే అది చాలా ఆవశ్యకమైనటువంటి సృష్టి. ఏదైనా సృష్టి సిద్ధాంతానికి మూలం ఏమిటి? రజోగుణం. ఈ జగత్తులో, భౌతిక జగత్తులో దైనందిన మనం చూస్తూ ఉంటాం కదా. స్త్రీ పురుషులకి సంతానం కలగాలి అంటే వాళ్ళిద్దరి మధ్య ఒక రకమైనటువంటి రజోగుణ సంబంధమైనటువంటి భావోద్వేగం కలగాలి. ఆ రజోగుణంతో ఏర్పడేటువంటి భావోద్వేగంతో వాళ్ళు మైథున ప్రక్రియలో మగ్నమవుతారు. మైథున ప్రక్రియ ద్వారా జీవులు సృష్టించబడతారు. అందుకని రజోగుణానికి అధిపతి బ్రహ్మదేవుడు. ఈ జగత్తు మొత్తంలో రజోగుణానికి అధిపతి ఎవరు? బ్రహ్మదేవుడు. రజోగుణం చేత ప్రభావితుడై ఆయనకి తన పుత్రులు సంతానాన్ని కలగజేయమంటే దానికి అంగీకరించడంతో ఆయనకి కోపం వస్తుంది. తన ఆజ్ఞని ధిక్కరించారు అని కోపం వస్తుంది. అదే సమయంలో భాగవతంలో ఇది చక్కగా అభివర్ణించబడుతుంది. బ్రహ్మదేవుడికి ఈ విషయం కూడా తెలుసును. వాళ్ళు ఆధ్యాత్మికంగా అత్యంత ఉన్నత స్థాయిలో ఉన్నారు. వాళ్ళు తన కోరికను ఎందుకు మన్నించట్లేదు, ఆజ్ఞను ఎందుకు తిరస్కరించారు? వాళ్ళ జీవితంలో ఉన్నతమైనటువంటి లక్ష్యం ఉంది వాళ్ళ మనస్సులో. అందుకని వాళ్ళు కీర్తివంతులు, నిజానికి అత్యంత ప్రశంసించదగినటువంటి వాళ్ళు. కానీ అదే సమయంలో బ్రహ్మదేవుడు నా ఆజ్ఞని శిరసావహించలేదు అనే దాన్ని కూడాను, అది కూడా ఆయన మనసు మీద ప్రభావం చూపిస్తుంది. అంతర్గతంగా కోపోద్రిక్తుడవుతాడు. కానీ దాన్ని నియంత్రిస్తాడు, దాన్ని బయటకు వ్యక్తీకరించడం. ఆ కోపాన్ని తనలోనే దాచుకుంటాడు ఆయన. చూడండి, కోపం ఎప్పుడు కూడాను రజోగుణ తమోగుణ ప్రభావం చేత, ఆ రెండింటి కలయిక చేత ఏర్పడుతుంది.
ఆ ఉద్విగ్నమైనటువంటి కోపం, రజో తమో గుణంలో ఏర్పడినటువంటిది, ఆ కోపము బ్రహ్మ హృదయంలో ఏదైతే ప్రకటితమైందో ఆ శక్తి ఎలా బయటకు వచ్చింది? అది అతని రెండు కనుబొమ్మల మధ్య నుంచి బయటకు వస్తుంది. ఆ కోపము అనేటువంటిది, కోపోద్రిక్తుడైనాడు కదా బ్రహ్మ, తన ఆజ్ఞని శిశావించలేదని. హృదయంలో కలిగినటువంటి రజోతమో గుణాలచే కలిగినటువంటి ఆ భావోద్వేగమైనటువంటి ఆగ్రహం అంతా కూడాను అతన్ని రెండు కనుబొమ్మల మధ్య నుంచి అందమైన బాలకుడిగా ప్రకటితమవుతాడు. అతని వర్ణం ఎలా ఉందట? నీలి ఎరుపు వర్ణాలు కలిగి ఉన్నాడు. నీలి వర్ణము తమో గుణానికి ప్రతీక, ఎరుపు వర్ణము రజోగుణానికి ప్రతీక. ఆ ప్రకటితమైన బాలకుడు బ్రహ్మదేవుని యొక్క రజో తమో గుణ ప్రభావం చేత ప్రకటితమైనవాడు. ఆ బాలకుడు ఏడవడం మొదలెట్టాడు పుట్టగానే. ఏడుస్తూ తండ్రిని అడుగుతున్నాడు, తండ్రి గారు, నన్ను మీరు పుట్టించారు, నేను ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి? తను ఏడుస్తున్నాడు కాబట్టి పుట్టగానే, తన క్రోధం నుంచి ఉద్భవించిన వాడు కాబట్టి ఏడుస్తున్నాడు కదా, అందుకని ఆయనకి ఏమని పేరు పెట్టాట బ్రహ్మ? రుధిర, రుదుర. రుధిరము అంటే కన్నీరు. రుద్ర అంటే ఒక అర్థం ఏమిటి? కోపము, రుద్రము, భయంకరము, భయం, భయంకరమైన కోపము, ఆవేశము. అందుకనే బ్రహ్మదేవుడు ఈ బాలకుడికి రుద్ర, కోపం నుంచి ఉద్భవించాడు, ఏడుస్తున్నాడు. రుధిరము అంటే కన్నీరు. అందుకని ఆయన పేరు రుద్ర అని పెట్టినట్టుగా చెప్పబడుతుంది. ఇప్పుడు బ్రహ్మదేవుడు తన పుత్రుడికి తమో గుణానికి ఆధిపత్యం వహించమని నిర్దేశిస్తాడు. భౌతిక జగత్తంతా కూడాను తమోగుణ ప్రభావం చేత నిండిపోయి ఉంటుంది. అందుకని భౌతిక సృష్టికి అధిపతి రుద్రుడు. దయచేసి అర్థం చేసుకోండి, ఇది కేవలము తమోగుణము రజోగుణ ప్రభావానికి మాత్రమే సంబంధించింది కాదు. తమోగుణము రజోగుణ ఫలితంగా ఏర్పడింది మాత్రమే కాదు. శంకరుడు ఈ సృష్టి మొత్తానికి సహాయకుడు. శంకరుడు దేవాది దేవుని యొక్క విస్తార రూపంగా చెప్పబడింది. సదాశివుడు అత్యంత పవిత్రుడు, స్వయంగా దేవాది దేవుడు, జీవులందరికీ అధిపతి. దేవాది దేవుడు ఈ గుణ అవతారాల్లో ప్రకటితమవడానికి రజోతమ గుణాలని స్వీకరిస్తాడు. ఎందుకంటే ముఖ్యమైనటువంటి సృష్టి కార్యము నిర్వహించడానికి. అందుకనే వేదశాస్త్రాల్లో శివుడు నారాయణుడికి అభిన్నుడు అని చెప్పడం జరిగింది. నారాయణుడు కృష్ణుడికి అభిన్నుడు, కానీ భిన్నుడు. ఎందుకు భిన్నుడు? కానీ నారాయణుడే విస్తరించాడు, విస్తార రూపము, కానీ తన స్వీయ స్వచ్ఛందంగా తనకు తానుగా తమోగుణాన్ని స్వీకరించి నారాయణుడి ఆధీనంలో. తమోగుణానికి చూడండి, తమోగుణ ప్రభావితుడయ్యాడు, తమోగుణంలో ఉన్నాడు అని చెప్పడానికి లేదు. అది కల్మషం వల్ల వచ్చినటువంటి తమోగుణం కాదు. అది తాను స్వయంగా తన ఇచ్ఛ ప్రకారంగా దాన్ని స్వీకరించాడు.
ముఖ్యంగా భౌతిక జగత్తులో తమో గుణంలో ఉన్న వాళ్ళ మీద ఆధిపత్యాన్ని వహించి వాళ్ళని దైవత్వం వైపు తీసుకురావడానికి స్వయంగా స్వీకరించాడు దాన్ని. శివుడు ఈ స్థితిని స్వయంగా తనకు తానుగా ఈ స్థితిని స్వీకరించాడు కాబట్టి అత్యంత కరుణామయుడిగా చెప్పబడ్డాడు. వైష్ణవానాం యథా శంభు. ఆ శివుడు అత్యంత కీర్తిమంతుడు, కీర్తనీయ. కృష్ణుడి, నారాయణి భక్తులందరూ కూడాను శివుణ్ణి, ఆ శంభు ఎవరైతే అత్యంత హేయమైన స్థితిలో ఉన్నటువంటి తమోగుణం ప్రభావం చేత కొట్టుమిట్టాడిపోయి భౌతిక జగత్తులో నిర్వీర్యంగా ఉన్నటువంటి జీవులని మీద కరుణను చూపిస్తున్నటువంటి అత్యంత కరుణామయుడైనటువంటి వైష్ణవుడు శివుడు. అందుకని కృష్ణ భక్తులు, నారాయణ భక్తులు, వైష్ణవులంతా కూడాను శివుణ్ణి ఎందుకు ఆరాధిస్తారు? అత్యంత కరుణామయుడైనటువంటి వైష్ణవుడు. ఆ శంకరుడు ఉద్భవించిన తర్వాత బ్రహ్మదేవుడు శంకరుడితో చెప్తాడు, నా మిగిలిన 4 పుత్రులు, చతుష్కుమారులు జనసమూహాన్ని పెంచడానికి అంగీకరించలేదు, నువ్వు జన సామర్థ్యాన్ని పెంచమని చెప్తాడు. అప్పుడు ఆయన శంకరుడు ఎలాగా ఉద్భవింపజేస్తాడు? అలా ప్రకటితం చేస్తూ ఉంటాడట సంతానాన్ని. వాళ్ళంతా కూడాను రజోగుణము తమోగుణం ప్రభావం చేత ప్రకటితమవుతున్నారు. అందుకని ఎంతో కోపము, ఉద్వేగము, భయంకరమైన కోపము అలా జనించిన వాళ్ళంతా కూడా వాళ్ళ ఆ కోపంతో సృష్టి మొత్తం అంతా కూడా ధ్వంసం చేయడం మొదలెడతాడు. ఎక్కడ ఏది కనబడుతుందో సృష్టిలో అన్ని మూలలు తిరుగుతూ ఎక్కడ ఏది కనబడితే దాన్ని ధ్వంసం చేయడం మొదలెట్టాడు. శివుడు బ్రహ్మదేవుడి ఆజ్ఞ ప్రకారంగా ఆపకుండా అలా సృష్టిస్తున్నాడు జనాల్ని. అలా ప్రకటితమైన వాళ్ళంతా కూడాను మొత్తం సృష్టిని ధ్వంసం చేస్తున్నాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, ఏమైనా పుత్ర, సృష్టి కార్యాన్ని నిర్వర్తించని, నువ్వు అరణ్యానికి వెళ్ళిపో అని శివుణ్ణి ఇలాంటి కోపోద్రిక్తమైనటువంటి రజోగుణ తమోగుణంలో ఉన్న వాళ్ళు ఉద్భవించకుండా నిరోధించే ప్రయత్నం చేస్తారు. అందుకని ఏం చెప్తాడు బ్రహ్మదేవుడు, ఇక్కడ నేను సృష్టించిన సృష్టిలో ఒక పర్వతం ఉంది, అడవిలో ఉందని. అక్కడికి వెళ్ళి ఆ పర్వతం మీద కూర్చొని ధ్యానమగ్నుడిగా, నిన్ను పిలిచేంత వరకు అక్కడే కూర్చొని ధ్యానంలో నిమగ్నంగా. ఎప్పుడైతే ప్రళయం సంభవించాలో ఆ సమయంలో నేను నిన్ను పిలుస్తాను, అప్పటిదాకా అక్కడ ధ్యానంలో నిమగ్నంగా. నువ్వు వెళ్ళి అక్కడ కూర్చొని నీ అధిపతి అయినటువంటి నారాయణుడి మీద మనసును కేంద్రీకరింపజేసి ధ్యానమగ్నుడి కమ్ము. అప్పుడు శివుడు తన జనసమర్థాన్ని పెంచేటువంటి సృష్టి కార్యాన్ని ఆపేసి తపస్సు చేయడం మొదలెడతాడు. సమాధి స్థితిలో నెలకొని మనస్సుని, చేతనని దేవాది దేవుడి మీద మగ్నం చేస్తాడు. చూసినట్టయితే చూడండి, మామూలుగా శివుడి విగ్రహాన్ని ఎక్కడైనా చూసినట్టయితే అతను కూర్చొని ఉంటాడు కదా. ఎలా కూర్చొని ఉంటాడు? ధ్యానమగ్నుడే. పద్మమును పోలిన ఆకృతిని కలిగి అలా కూర్చుంటాడు. శాంతమైనటువంటి దివ్య స్థితిలో కూర్చొని ధ్యానమగ్నుడై ఉంటాడు. వైష్ణవానాం యథాశం. హరిభక్తులు, విష్ణు భక్తులు, వైష్ణవులు శివుణ్ణి అత్యంత గొప్ప వైష్ణవుడిగా ఆరాధిస్తారు. దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రామేశ్వరంలో కొంతమంది జనులు అడుగుతూ ఉంటారు, సేతుబంధ క్షేత్ర అని ఉంటుంది అక్కడ. రామాయణంలో మనము శ్రీరామచంద్రుడు అక్కడ భక్తిపూర్వకంగా శివుణ్ణి ఆరాధించడం గురించి
మనం చదువుకుంటాం. అందుకని చాలా సందర్భాల్లో వ్యక్తులు ఎవరు దేవాది దేవుడు అనే విషయంలో సంఘర్షణకు దిగుతూ ఉంటారు. రాముడు, శివుడు ఎవరు? రాముడు దేవాది దేవుడైతే శివుడిని ఎందుకు ఆరాధించాడు? అలాగే శివుడు రాముణ్ణి ఆరాధించడం, రాముడు శివుణ్ణి ఆరాధించడం. వైష్ణవానాం యథాశంభు. భాగవత పురాణం దృక్కోణం నుంచి మనం చూసినట్టయితే, రామాయణం దృక్కోణం నుంచి దేవాది దేవుడైనటువంటి శ్రీరామచంద్రుడు ఎప్పుడు కూడాను తన భక్తులని ఆరాధించడంలో, తన భక్తుల పాదపద్మాలని ఆరాధించడంలో అత్యంత ఆనందాన్ని పొందుతాడు. సాధవో హృదయం మహ్యం సాధూనాం హృదయం త్వహం మదంత్యేతేన జ్ఞానాతి నాహం తేభ్యో మనగ్నపి. నారాయణుడు వివరిస్తాడు, నా భక్తుడు నా కోసమని అన్నింటినీ వదిలిపెడతాడు. అందుకని నా భక్తుడి సేవ కోసము నేను కూడా అన్ని వదిలిపెడతాను. నా భక్తులు పూర్తి హృదయంతో నన్ను ఆరాధిస్తారు. అందుకని నా భక్తుల్ని నేను ఆరాధిస్తాను, హృదయపూర్వకంగా ఆరాధిస్తాను. నా భక్తులకి నేను తప్ప ఏమీ తెలీదు, నాకు నా భక్తులు తప్ప ఇంకేమీ తెలీదు. నా భక్తులు నా ప్రేమకి ఆధీనులై ఉంటారు, నేను నా భక్తుల ప్రేమకు ఆధీనున్నై ఉంటాను. మనము కృష్ణలీలలో చూస్తాం, సుధామ విప్రుడు చాలా పేదవాడిగా చెప్పబడ్డాడు కదా, పేదవాడు. కానీ చాలా సరళమైన జీవనాన్ని కొనసాగిస్తాడు. విశుద్ధమైన భక్తుడు, బ్రాహ్మణుడు, భగవత్ సేవకుడు, సామాన్యమైన వాడే అయినప్పటికీ సామాన్యంగా బాకీ రూపంలో చూసినట్టయితే ధనికుడు కాదు, పెద్ద భౌతిక లెక్కల పరంగా పెద్ద గౌరవించవలసినటువంటి వ్యక్తి కాదు. కానీ సుధామ విప్రుడు ద్వారకకి వచ్చినప్పుడు అతని విశుద్ధ భక్తి మూలంగా దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణుడు, ఇప్పుడు కృష్ణుడు ఏ రూపంలో ఉన్నాడు? ద్వారకాధీశుడిగా ఉన్నాడు. ద్వారక దేశానికి అధిపతి, రాజు. తన సింహాసనం నుంచి దిగి పరుగున సుధామ విప్రుని కలవడానికి వెళ్ళిపోయి ఆయన్ని తీసుకుని వచ్చి తన సింహాసనం మీద కూర్చోబెడతాడు. తన సొంత హస్తాలతోనే సుధామ విప్రుని పాదాలని కడిగేస్తాడు. సుధామ విప్రుని స్తుతిస్తాడు. వినిదేవి అదృష్ట దేవత. ఆమె సుధామ విప్రుడికి వింజామర విసురుతుంది. ఆ విధంగా దేవాది దేవుడు అనుక్షణం కూడా తన విశుద్ధ భక్తుల్ని ఆరాధించడంలో, తన విశుద్ధ భక్తుల పాదపద్మాల్ని సేవించడంలో ఆనందాన్ని అనుభూతి చెందుతాడు. ఈ భావనతోనే రామచంద్రుడు వైష్ణవులందరిలో కూడా ఉత్తమ వైష్ణవుడు, శివుణ్ణి ఆరాధిస్తాడు. రామచంద్రుడు భాగవతంలో గొప్ప భక్తుల యొక్క లక్షణం ఎలా ఉంటుంది అభివర్ణిస్తారు. లక్షణాలన్నీ కూడాను శివుడిలో ప్రకటితమవుతాయి. దేవాది దేవుడైన కృష్ణుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి లక్షణము భక్తులలో, వ్యక్తులలో ఉండేది ఏమిటి?
ఏదైతే భక్తుల్లో ఉంటుందో ఆ ఒక్క లక్షణం ఉందనుకోండి, కృష్ణుడు వెంటనే వాళ్ళకి ఆకర్షితులవుతాడు. అదేంటది? కరుణ. బద్ధ స్థితిలో దిగజారిపోయినటువంటి జీవాత్మల్ని పరిరక్షించడానికి అన్ని రకాల అసౌకర్యాల్ని స్వీకరించడానికి సిద్ధపడేటువంటి భక్తుడు కృష్ణుడికి అత్యంత ప్రియుడైపోతాడు. అలా బద్ధ స్థితిలో దిగజారిపోయినటువంటి జీవులంతా ఎవరు? కృష్ణుడి సంతానం. చూడండి, మనకు 10 మంది సంతానం అన్నారు. దాంట్లో ఒకడు చాలా ఆజ్ఞాకారి పుత్రుడు. మిగిలిన వాళ్ళంతా కూడా దిగజారిపోయి ఉన్నారనుకోండి. మన ఆజ్ఞని శిరసావహించే పుత్రుడు ఇంకా ఏం చేస్తున్నాడు? అలా దిగజారిపోయినటువంటి మిగిలిన సంతానాన్ని క్రమబద్ధీకరించే ప్రయత్నం చేస్తున్నాడు అనుకోండి. అప్పుడు మన వాత్సల్యం ఆ పుత్రుడి మీద ఇంకా పెరిగిపోవడం సహజమే కదా. ఈ కరుణ రసాన్ని ప్రదర్శించడంలో కరుణస ప్రధానాన్ని హృదయానికి అత్తుకొని ఉన్నటువంటి వ్యక్తి శివుడు. కరుణ సిద్ధాంతం అంతా కూడాను రూపముగా ప్రకటితం చేస్తే శివుడిగా మారతాడు. దీనికి సంబంధించి శివుడి యొక్క కృపణ గురించి మనం అనేక సందర్భాల్లో మనము అభివర్ణించుకుంటాం. భాగవతంలో ఒకనొక సందర్భంలో మయదానవ అనే రాక్షసుడు దేవతల మీద యుద్ధం ప్రకటిస్తాడు. దేవతలు భక్తుల మీద యుద్ధం ప్రకటిస్తాడు. 3 భయానకమైనటువంటి అంతం చేయలేనటువంటి 3 నగరాల్ని నిర్మిస్తాడు. అవి ఎలా ఉంటాయి? గాలిలో ఎగరగలిగేటువంటి నగరాలు. త్రిపుర అనే నగరం. వాటిని ఎవరూ కూడా ధ్వంసం చేయలేడు. ఎంత చక్కగా దాన్ని ఆకృతిపరచబడింది అంటే, ఇంజనీరింగ్ డిజైన్ అంటారు చూడండి, ఆర్కిటెక్చరల్ డిజైన్. అది ఎంత చక్కగా చేయబడింది అంటే వాటిని ధ్వంసం చేయడము సాధ్యమే విషయం కాదన్నట్టుగా చేయబడింది. చూడండి, రకరకాల ప్రదేశాల్లో భౌతిక జగత్తులు కూడా మనం చూస్తున్నాం కదా. కొన్ని సందర్భాల్లో ఇరాక్లో, ఇప్పుడు ఇరాన్లో అనుకుంటాను, భూమి లోపల భూగర్భంలో వాళ్ళు భవంతులు నిర్మిస్తున్నారు. వాళ్ళ మీద యుద్ధం చేస్తే పరిరక్షించబడేలాగా. చాలా భూగర్భంలో ఎలాగా చాలా లోతుగా వెళ్ళిపోయి భవంతులు నిర్మిస్తున్నాడు. ఈ రకమైనటువంటి ప్రణాళికతో ఏర్పరిచినటువంటి భవంతుల్లోకి ప్రవేశించడం, వాళ్ళని ధ్వంసించడం కష్టతరమే. మయదానవుడు 3 ఆకాశంలో ఎగరగలిగేటువంటి నగరాల్ని సృష్టించాడు. అవి మనం ఇప్పుడు చెప్పుకుంటున్న వాటికి పోలిస్తే కోట్ల రెట్లు ఉత్తమంగా ఉన్నాయి. వాటిని ధ్వంసం చేయడము, వాటి మీద యుద్ధం ప్రకటించడము చాలా కష్టతరమే. ఈయన ఏం చేస్తున్నాడు? మైదానుడు ఈ 3 నగరాలని సృష్టించి ఆ నగరాల నుంచి సామాన్య జనులని ఇబ్బంది పెడుతున్నాడు. అందరూ కూడాను, సామాన్య జనులంతా కూడాను మయదానవుని యొక్క మయదానుడు త్రిపుర 3 అంటే 3, పుర అంటే నగరాలు, 3 నగరాలను ఏర్పరిచి అలా సామాన్య జనుల్ని కష్టపెడుతూ ఉన్నాడు. ఇప్పుడు శంకరుడు భక్తులంతా కూడాను వేదన చెందుతూ శంకరుణ్ణి ఆశ్రయిస్తాడు పరిరక్షించమని. నిజానికి భక్తులని శంకరుణ్ణి ప్రార్థించమని పురుగొలిపింది నారాయణుడు. దేవాదిదేవుని నారాయణుడు శంకరుణ్ణి ప్రార్థించండి అని భక్తులకి ఉపదేశిస్తాడు. నారాయణుడు ఏమంటాడు? నా భక్తులందరిలో కూడా చాలా గొప్పవాడు, అందరికన్నా గొప్పవాడు శంకరుడు. శంకరుడికి ఈ మయదానవుని సంహరించడము అనేటువంటి ప్రక్రియకి సంబంధించిన కీర్తి నా భక్తుడైన శివుడికి రావాలి అనుకుంటాడు. నారాయణుడు కావాలంటే తానే చేయవచ్చు నువ్వు, కానీ
చూడండి, తండ్రి ఉన్నాడు అనుకోండి, తన పనులు తాను చేసుకోగలిగినా కూడాను తన పుత్రుణ్ణి నిర్వహించమంటాడు. వ్యాపారం చేస్తున్నాడు, పెద్ద వ్యాపారానికి అధిపతి అనుకోండి, ఏదో సంకట పరిస్థితి ఏర్పడినప్పుడు తాను నిర్ణయం తీసుకుని దాన్ని తొలగించగలడు. కానీ తన పుత్రుడు అంటాడు, ఇప్పుడు నువ్వు ఏం చేస్తావో చేసి సంఘటన నుంచి వ్యాపారాన్ని రక్షించు. ఆ పుత్రుడు ఆ నిర్ణయం తీసుకొని రక్షిస్తే తండ్రికి ఆనందం. చూసేవాళ్ళంతా ఏమంటారు, ఆహా, కొడుకుని పొగుడుతూ ఉంటే తండ్రి మరింత ఆనందానికి లోనవుతాడు. అదేవిధంగా నారాయణుడు కావాలంటే మేధానవుని సంహరించగలడు. కానీ నారాయణుడు శివుడు ఆ కీర్తిని పొందాలని ఆకాంక్షిస్తాడు. తన భక్తులు కీర్తిని పొందడాన్ని భగవంతుడు ఎప్పుడు హర్షిస్తాడు. చూడండి, కృష్ణుడు కురుసేనంతా కూడాను క్షణాల్లో అంతమొందించగలడు. నిజంగా క్షణం, ఒక క్షణంలో మాత్రము కురుక్షేత్రంలో ఉన్నటువంటి అందరినీ కూడా ఒకే ఒక క్షణంలో సంహరించగలడు కృష్ణుడు. కానీ అర్జునుడికి ఆ కీర్తి లభించాలని ఆకాంక్షించాడు. అందుకని శంకరుణ్ణి భక్తులు ప్రార్థించగానే శంకరుడు వచ్చేసి తన అస్త్రశస్త్రాలతోని, శంకరుడు అత్యంత గొప్ప విలుకారుడు, సరిపోయేటువంటి వాళ్ళు ఇంకెవరూ లేరు. నారాయణుడు, రామచంద్రుడు తప్ప ఇంకా సరితూగలిగిన వాళ్ళు ఎవరు? శంకరుడు అంతటి విలుకారుడు. తన విలువిద్యను ఉపయోగించి, అస్త్రాలను ఉపయోగించి ఈ 3 నగరాల్ని కూడా సంవరిస్తారు, హరింపజేస్తారు. హరి తొలగించడం. అందుకని అపనిజాని పేరేమిటి? త్రిపురారి. మయదానవుడు చే నిర్మించబడినటువంటి త్రిపుర, 3 పురాలని ధ్వంసం చేశాడు కాబట్టి త్రిపురారి. శ్రీమద్ భాగవతంలో శివుడికి సంబంధించి మరో ఉద్ఘటన కూడా చెప్పబడుతుంది. ఇలాగా పరదుఃఖ దుఃఖి అనే విషయాన్ని ఇక్కడ శివుడి యొక్క గుణగణాన్ని అభివర్ణిస్తున్నారు. ఎప్పుడైతే మందర పర్వతంతోని సముద్రాన్ని చిలుకుతారో సురాసురుడు, దేవతలు, దానవులు పాల సముద్రాన్ని అలా చిలుకుతారు కదా. మందర పర్వతాన్ని తీసుకొని వచ్చి అమృతము సముద్రపు అడుగున నిలిచి ఉన్నటువంటి అమృతాన్ని పొందడానికి వాళ్ళు ఆ ప్రక్రియకి పూనుకుంటారు. దాన్ని అలాగా చిలుకుతూ ఉంటే, సముద్రాన్ని చిలుకుతూ ఉంటే దాని నుంచి ముందుగా వచ్చిందేంటి? ఆలాహలము, భయానకమైన ఆలాహలం. ఆలాహలం అంటే ఏమిటి? విషం. అది ఎంత శక్తివంతమైనటువంటి విషము అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దాన్ని స్వీకరించకపోతే కూడా దాని ఆవిరులుగా బయటకు వచ్చేసి అది వ్యాప్తి చెందుతుంది. అన్ని దిశలుగా ప్రకటించడం మొదలెట్టింది అది. ఆ విధంగా అది విస్తరించింది అనుకోండి, మొత్తం జీవులందరినీ కూడా, జగత్తులోని జీవులందరినీ కూడా సంహరించబోతుంది. ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇప్పుడు దేవాదిదేవుడు నారాయణుడు స్వయంగా దానికి అత్యంత ప్రియుడైనటువంటి తన ప్రియమైన భక్తులని కీర్తించడానికి, వాళ్ళ సేవలో ఉండడానికి, వాళ్ళ కీర్తిని పొందడానికి ఎప్పుడు కూడాను ఆకాంక్షించేటువంటి శ్రీకృష్ణుడు తన ప్రియ భక్తుడు, సన్నిహిత భక్తుడు. అతనికి కీర్తి రావాలనుకొని నారాయణుడు స్వయంగా వీళ్ళందరినీ కూడాను కైలాస పర్వతం దగ్గరికి తీసుకెళ్ళాడు. హిమాలయాల్లోని అత్యున్నతమైనటువంటి శిఖరాల్లో కైలాస పర్వతము స్థిరపరచబడింది. అక్కడ నారాయణుడితో పాటు వెళ్ళిన దేవతలంతా కూడా స్వయంగా నారాయణుడు ప్రేమతో పరమశివుణ్ణి ప్రార్థించడం మొదలెట్టారు. నిస్సహాయ స్థితిలో, ప్రియమైన ఓ శంకరా,
దయచేసి మీరు అధిపతి, పరమోత్తములు, ఈ జగత్తులో అత్యుత్తమైనటువంటి అధిపతి మీరు. మీరు నారాయణునికి, స్వయంగా నారాయణునికి ప్రతినిధి. స్వయంగా నారాయణ ప్రతినిధిగా, నారాయణ విస్తారంగా మీరు నారాయణులే. దేవాది దేవుని యొక్క శక్తులన్నీ కూడా మీరు ప్రకటితం చేస్తున్నాడు. మీరు విశుద్ధ భక్తులుగా శరణాగతి పొంది, దేవాది దేవుని పాదపద్మాల వద్ద శరణాగతి పొంది ఆ శక్తిని పొందారు. అనుక్షణము దేవాది దేవుడి పాదపద్మాల మీద మనసును లగ్నం చేసి ప్రేమపూర్వకమైన సేవ ద్వారా ఆ స్థితిని మీరు పొందారు. అందుకని దయచేసి ముందుకొస్తున్నటువంటి ప్రమాదకరమైన పరిస్థితి నుంచి మమ్మల్ని రక్షించండి. అప్పుడు శంకరుడు తన భార్య వైపు తిరిగి, ప్రియమైన భవానీ, చూడు, ఈ జీవాత్మలన్నీ కూడాను సముద్రం నుంచి ఉద్భవించినటువంటి, సముద్ర మథనం వల్ల ఉద్భవించినటువంటి ప్రమాదకరమైన విషము. విషమ పరిస్థితుల్లో విషాన్ని బయటికి పంపించి ఆ విషమ పరిస్థితుల్లో నెలకొల్పబడ్డారు. వాళ్ళ పరిరక్షణ, జీవులందరి యొక్క పరిరక్షణ, వారు సరిగ్గా జీవనాన్ని కొనసాగించడానికి కావలసిన పరిస్థితిని కల్పించడం నా బాధ్యత. కదా, అధిపతి తన ఆధీనంలో ఉన్నాన్ని పరిరక్షించడము అనేటువంటిది ధర్మం, అది కర్తవ్యము, బాధ్యత. సామాన్యంగా జనులు బ్రహ్మ పూరిత స్థితిలో ఉండి ఆ బ్రహ్మపూరితమైన స్థితి ఎలా ఏర్పడుతుంది? మాయ వల్ల బ్రహ్మపూరితమైన స్థితిలోకి వెళ్ళిపోతారు. భగవంతుడి కృష్ణ యొక్క శక్తి మాయాదేవి. అందువల్ల అనుక్షణం కూడా మాయా ప్రభావానికి లోని బద్ధ స్థితిలో ఉన్న జీవులంతా కూడాను ఒకరి మీద ఒకరి ఈ ద్వేషభావాన్ని కలిగి ఉండి జీవనాన్ని కొనసాగిస్తుంటారు. కానీ భక్తులు భౌతికమైన అశాశ్వతమైన ఈ జీవనము ప్రమాదకరమైన స్థితిలో ఉన్నా కూడాను వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ ప్రాణాన్ని అడ్డేసైనా కూడాను సామాన్యులని పరిరక్షించే ప్రయత్నం చేస్తారు. అప్పుడు శివుడు భవాని పార్వతీమాతతో, ప్రియమైన సునీతల భవాని, ఎవరైనా సరే ఇతరుల కోసం ఇలాంటి గొప్ప కార్యాలు చేసినప్పుడు శ్రీహరి ఆనందానికి లోనవుతాడు. శ్రీహరి ఆనందానికి లోనైతే నేను, నాతో పాటు జీవులందరూ కూడా ఆనందానికి లోనవుతారు. అందుకని ఈ విషయాన్ని జీవులందరి పరిరక్షణ కోసమని నేను సేవిస్తాను. నా మూలంగా వాళ్ళంతా ఆనందాన్ని అనుభవించు, వాళ్ళ ఆనందం కోసం నేను ఈ విషయాన్ని స్వీకరిస్తాను. భవానీతో ఇలా మాట్లాడి శివుడు వెంటనే ఆ విషయాన్ని, భయంకరమైనటువంటి కాలకూడ విషయాన్ని తాగడం మొదలెట్టేశాడు, స్వీకరించడం మొదలెట్టేశాడు. అది ఎంతగా వస్తోంది అంటే సముద్రంలాగా వచ్చేస్తోంది తాగుతూ ఉంటే. కానీ పరమశివుడు తన యోగశక్తి ద్వారా దానంతా కూడాను తన అరచేతిలో బంధించేశాడు. మీరు ఆలోచించవచ్చును, ఎంతో విస్తృతంగా ఉన్న విషయము, చాలా భయంకరంగా ఉంది. దానంతా కూడా కుదిస్తే ఏమవుతుంది? దాని సాంద్రత ఇంకా గాఢంగా మారిపోతుంది కదా. అదంతా కూడా నేను అరచేతంత చేశాడు. ప్రాణం కోల్పోయినా సరే ఎలాంటి భావంతో తీసుకున్నాడు శివుడు? ఇతరులందరినీ పరిరక్షించడం కోసమే తన ప్రాణాలు పోయినా సరే అని భావించి తన కృపని ప్రదర్శిస్తున్నాడు. చూడండి, మిగిలిన వాళ్ళందరి కోసమని ఆ విషయాన్ని దాన్నంతా
చిన్నగా మార్చేసి తన నోట్లో పెట్టేసుకున్నాడు. ఆయన తాగేశాడు మొత్తం. అది గొంతు దాకా వచ్చింది. రాగానే అది శివుడి గొంతుని నల్లగా మార్చేసింది. భయంకరమైనటువంటి కాలకూట విషం, దాని విష ప్రభావం. అందుకని శివుని ఏమంటారు? నీలకంఠ. అలా విషాన్ని సేవించడం వల్ల గొంతు నీలివర్ణాలకు మారిపోయింది కాబట్టి నీలకంఠ, కాలకంఠ అంటారు. భగవంతుని, కృష్ణుని, నారాయణుని భక్తులంతా కూడాను ఇది నీలకంఠము. ఏమిటది? శివుని యొక్క ఆభరణంలాగా అభివర్ణిస్తాడు. శివుని యొక్క శరీరానికి అతికించబడినటువంటి ఆభరణంగా మారిపోయింది. ఇది ఒక విధంగా భౌతికంగా చూసినట్టయితే ఆత్మహత్య సుదృశ్యమైనటువంటిది, అత్యంత ప్రమాదకరమైనటువంటిది. కానీ ఇతర భక్తులందరికీ పరిరక్షించడం కోసమని తన శరీరం మీద ఎలాంటి స్వచ్ఛంగా తన శరీరము ఇబ్బంది పడడానికి కావలసిన పరిస్థితులను నెలకొల్పాడే. ఎందుకు చేశాడు ఆయన? పవిత్రమైనటువంటి ప్రేమ, భగవద్భక్తుల మీద ఉన్నటువంటి ప్రేమతోని కృష్ణుడికి ఆనందాన్ని చేకూర్చడం కోసం, నారాయణుడికి ఆనందాన్ని చేకూర్చడం కోసమని ఈ కఠినతరమైనటువంటి స్థితిని పరమశివుడు స్వీకరించాడు. ఇది అత్యుత్తమైనటువంటి గుణం. శివుడిలో ఉన్న అత్యుత్తమైనటువంటి గుణం ఏదిగా వ్యక్తీకృతం అవుతుంది? అపారమైన కరుణ. ఈ విషయాన్ని స్వీకరించడం ద్వారా శివుడు నిజంగా అత్యుత్తమైనటువంటి సేవ ద్వారా భగవంతుడికి ఎలా ఆనందాన్ని చేకూర్చాలి అనేది ప్రకటించేశాడు. దేవాది దేవుడైన శ్రీకృష్ణుడి, నారాయణ యొక్క సేవలు నియుక్తమైనడమే నిజమైన ఆనందము అనే దాన్ని, ప్రమాదకరమైన స్థితిని స్వీకరించి కూడాను దాన్ని వ్యక్తీకృతం చేయడానికి సంసిద్ధుడైపోయాడు. తన జీవనాన్ని కూడాను పణంగా పెట్టేసి సామాన్య జనుల యొక్క ఉద్ధరణ కోసమని తాను అంతమైనా పర్వాలేదు, పరదుఃఖ దుఃఖి. భగవద్భక్తుడు తన ఆనందం గురించి, తన వేదన గురించి ఆలోచించడు, కానీ ఇతరుల ఆనందము, వేదన గురించి ఎప్పుడు ఆలోచిస్తూ ఉంటాడు. అత్యంత ఉత్తమమైనటువంటి కార్యక్రమం, ఉత్తమమైన సంక్షేమ కార్యక్రమం ఏమిటి? జీవులకి మనం చేసేటువంటి ఉత్తమమైనటువంటి సంక్షేమ కార్యక్రమం ఏంటంటే వాళ్ళని ఆధ్యాత్మిక మార్గం వైపు మరల్చడం, శాశ్వతమైన జీవనం వైపు వాళ్ళని మరల్చడం. అందుకని మనం అన్ని యుగాల్లో కూడాను ఈ విశుద్ధమైన భక్తులు సామాన్య జనుల యొక్క అత్యుత్తమైనటువంటి సంక్షేమ కార్యక్రమం వైపే అడుగులు వేయడము కృష్ణుడి కృప వల్ల. వాళ్ళు ప్రకటితమే అనేక పర్యాయాలు శిక్షించబడతారు. అప్పటి క్రూరులైన రాజులు కానివ్వండి, పాపభూయిష్టమైన జీవనంలో నెలకొన్నటువంటి వాళ్ళు కానివ్వండి, వాళ్ళని అడ్డుకుంటారు. ఎందుకు వాళ్ళని అలాగా శిక్షించే ప్రయత్నం జరుగుతుంది? యాదృచ్ఛికంగా జరగడమో లేకపోతే ప్రమాదవశాత్తుగా జరగడమో కాదు. వాళ్ళు పూర్వజన్మలో చేసిన పాపకర్మ వల్ల జరిగేటువంటి ప్రక్రియ కాదు. అలా వాళ్ళని అలాంటి కఠినమైన పరిస్థితుల్లో కృష్ణుడి ప్రణాళిక ప్రకారంగా పెట్టబడతారు. ఎందుకనంటే వాళ్ళు దాన్ని అధిగమించడం ద్వారా అత్యంత కీర్తిమంతులుగా స్తుతించబడతారు. తన భక్తులు ఎంత గొప్ప వాళ్ళో చూడండి. స్వచ్ఛందంగా ఎలాంటి అసౌకర్యాన్నైనా స్వీకరించడానికి తన విశుద్ధమైనటువంటి లీలల్ని, తన కీర్తిని ఇనుమడింపజేయడానికి, అందరికీ అందజేయడానికి ఎలాంటి ప్రమాదకరమైన స్థితిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు చూడండి.
బద్ధ స్థితిలో ఉన్న జీవుల్ని పరిరక్షించడానికి వాళ్ళ దుఃఖ తీరాల నుంచి, దుఃఖ సాగరం నుంచి వాళ్ళని బయటకు తీసుకురావడానికి, వాళ్ళు ఎలాంటి అసౌకర్యాన్నైనా స్వీకరించడానికి, చివరికి తమ ప్రాణాలైనా కూడా పణంగా పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. తద్వారా వాళ్ళు అత్యంత కీర్తిమంతులుగా మారడానికి కృష్ణుడు రకరకాలైనటువంటి క్లేశాలలోకి భక్తుల్ని పంపిస్తూ ఉంటాడు. భగవంతుని దివ్యమైనటువంటి లీలల్ని ప్రచారం చేయడంలో భక్తులు మనం చూస్తాం, యుగ యుగాలుగా అనేక రకమైనటువంటి ప్రమాదకరమైన స్థితిలో పెట్టబడుతూ ఉంటారు. బాలకుడైనటువంటి ప్రహ్లాదుడి గురించి మనం నేర్చుకుంటాం. కృష్ణనామాన్ని ప్రకటితం చేయడము, ఉచ్చరించడము, ఇతరులకు పంచిపెట్టడము. కృష్ణనామాన్ని కీర్తించడము, పంచిపెట్టడము అనేటువంటిది కలియుగంలో అందరికీ మనం చేయవలసినటువంటి కార్యక్రమం. కృష్ణనామాన్ని జపించడం ద్వారా కలియుగంలోని వ్యక్తులంతా కూడాను దుఃఖసాగరం నుంచి బయటపడగలుగుతారు. జన్మమృతి జరవాది చక్రబంధనము నుంచి బయటపడగలుగుతారు. భగవంతునికి అత్యంత సన్నిహితమైనటువంటి భగవత్ పార్షదులు, విశుద్ధమైన భక్తులు భగవంతుని ఆనందం కోసమని, కృష్ణుని ఆనందం కోసమే అత్యుత్తమైన సేవ చేయాలనుకున్న వాళ్ళంతా కూడా ఒక పవిత్రమైన స్థలంలో కూర్చొని వాళ్ళు జపం చేయడం కోసం మీదనే నిమగ్నం కారు. అక్కడి పరిసరాన్ని అనుభూతి చెందుతూ చక్కగా జపం చేస్తూ కూర్చోవడం కాదు. వాళ్ళు ఏం చేస్తారు? భగవంతుని ఆనందం కోసమని దేన్నైనా పణంగా పెట్టడానికి, చివరికి వాళ్ళ ప్రాణాలైనా కూడా పణంగా పెట్టడానికి, భౌతిక జగత్తులో కొట్టుమిట్టాడుతున్నటువంటి బద్ధజీవుల్ని ఉద్ధరించడానికి ఏ కార్యమైనా చేయడానికి సంసిద్ధులు అవుతారు. భాగవతంలో మనము పరమశివుడు ఆ ప్రక్రియని ఎలా నిర్వర్తిస్తాడు అనేది మనము అధ్యయనం చేస్తాం. పరమశివుని ఏకైక లక్ష్యం, కోరిక జీవితంలో దేవాది దేవుడైనటువంటి శ్రీకృష్ణుని కీర్తించడము, స్తుతించడము, ఆనందాన్ని చేకూర్చడం. శ్రీమద్ భాగవతంలో మనకి ఇంకో పవిత్రమైన లీల గురించి వివరించబడుతుంది. శంకరుడి గురించి. శంకరుడు తనకు తానుగా మోహినీమూర్తిచే భ్రమితుడవ్వడానికి సంసిద్ధుడైపోతాడు. పరమశివుడు మోహినీమూర్తి చేత భ్రమితుడవడానికి కారణం ఏంటి? తనకు తాను అలా అవ్వడానికి సంసిద్ధుడవుతాడు. ఎలాంటి స్థితిలో ఉంటాడు పరమశివుడు? ఎలాంటి వాడు? ధీరుడు. ఎంత ధీరుడు అంటే మనం చూస్తాం కదా, ఇంత దృఢత్వాన్ని కలిగి ఉంటాడు అంటే, మన్మధుడు తన పూలబాణం వేసి కామోద్రిక్తని కలిగించే ప్రయత్నం చేస్తే దృఢత్వంతో నిలబడి మన్మధుడిని కాల్చివేస్తాడు కదా. అంతటి ధీరుడు, దృఢత్వాన్ని కలిగినటువంటి శివుడు కృష్ణుడి ఆనందం కోసమని ఎలాంటి ప్రక్రియని చేపడతాడు చూడండి. తానే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి కల్పించేటువంటి ప్రక్రియని చేపడతాడు. మోహిని రూపంలో ఉన్నటువంటి శ్రీ విష్ణు వెనక ఒక స్త్రీ వెనక పడుతున్నటువంటి వ్యక్తిగా కనబడతాడు చూడండి. భార్య ముందే అవివాహిత స్త్రీ వెనక పడుతున్నట్టుగా కనబడతాడు. తన భార్య, తన శిష్యులందరి ముందు కూడా. ఎప్పుడైతే మళ్ళీ తన నిజ స్థితిలోకి వస్తాడు, అంటే దాని నుంచి బయటపడతాడు, సిగ్గుపడతాడా? అయ్యయ్యో ఇలాగ జరిగిపోయింది అని ఇబ్బంది పడతాడా? లేదు, గర్వపడతాడు. కృష్ణుడు ఎంత గొప్పవాడో చూడండి. నన్ను కూడా మోహింపజేశాడు, తన వెనకబడేలా చేశాడు మోహిని రూపంలో. కృష్ణుడు ఎంత గొప్పవాడు అంటే నన్ను బ్రహ్మపూరిత స్థితిలో ఉంచాలి అనుకుంటే ఉంచగలడు. కృష్ణుడు కావాలనుకుంటే నేను బ్రహ్మపూరిత స్థితిలోనే ఉంటాను. ఎవరేమనుకుంటే నాకేంటి? భార్య ముందు, తన భక్తుల ముందు చులకనగా కనబడుతున్నా నాకేంటి? కృష్ణుడికి ఆనందం కలుగుతుంది. ఎవరేమనుకుంటే నాకేంటి? ఇది శివుని యొక్క ఆలోచన. ఇది కృష్ణుని యొక్క శక్తి.
శివుడు ఏమనుకుంటాడు, ఆహా కృష్ణుడు నా అధిపతి, నా ప్రభువు ఎంత గొప్పవాడు చూడు. ఇది శివుని యొక్క పవిత్రమైన హృదయము. ఎలాంటి స్థితిలో ఉన్నాడు శివుడు? అలాంటి స్థితిలో ఉన్నవాడు ఇలా బ్రహ్మపూరితమైన స్థితిలో భార్య ముందు ఇంకొక స్త్రీ వెనక పడిపోతున్నాడు అనేటువంటి స్థితిలో భార్యకు కనబడుతున్నాడు, తన మిగిలిన భక్తులకి అందరికీ కనబడుతున్నాడు. కానీ దాని గురించి పట్టించుకోలేదు ఆయన. ఇది కృష్ణుడికి ఆనందాన్ని కలిగిస్తుంది. ఆహా కృష్ణుడు ఎంత గొప్పవాడు చూడండి, నారాయణుడు ఎంత గొప్పవాడు చూడండి, నన్ను భ్రమిత స్థితిలో ఉంచగలిగేశాడు. అలాంటి గొప్ప వైష్ణవుడు శివుడు. శివుణ్ణి అనుకరించే ప్రయత్నం మనం చేయకూడదు. మహాజనులని మనము అనుసరించాలి కానీ అనుకరించే ప్రయత్నం చేయకూడదు. మహాజనోయిన గతాసు పంత, 12 మంది మహాజనుల గురించి మనం చెప్పుకుంటాం కదా. 6వ స్కందం శ్రీమద్ భాగవతంలో వాళ్ళెవరు అనేటువంటిది యమధర్మరాజు అభివర్ణిస్తారు. వాళ్ళలో 12 మంది మహాజనులో శివుడు ఒకరు. శివ అంటే అర్థం ఏమిటో తెలుసునా? శుభత్వాన్ని వృద్ధి చేసేవాడు, శుభత్వాన్ని ప్రకటితం చేసేవాడు, అన్ని దశాదిశల్లో శుభాన్ని ప్రసరింపజేసేవాడు. శివుని అడుగుజాడలో అనడం అంటే ఓం నమ శివాయ కాదు. అలా నమ శివాయ అంటూ పొగ తాగడము, ఓం నమ శివాయ అని ఒకవైపు, ఇంకోవైపు సిగరెట్ తాగడము, బాంగ్ అంటారు చూడండి, బాంగ్లో ఏవో తాగిస్తూ ఉంటారు జనాలు, గంజాయి, హాషిష్, గంజాయి ఇవి తాగడం కాదు. శివుని యొక్క లక్ష్యం అది కాదు. ఒకవైపు ఓం నమ శివాయ అంటూనే ఇంకోవైపు ఇవన్నీ తాగిస్తుంటే చాలా మంది మూర్ఖత్వంతో అనుకుంటారు శివుణ్ణి ఆరాధించే విధానం ఇదే అనుకుంటూ ఉంటారు. శివుడు ఎంత కరుణామయుడు అంటే అలా ఆరాధించే వాళ్ళని కూడా కొన్ని సందర్భాల్లో మందలించకుండా వాళ్ళ స్థితిగతుల్ని అవగతం చేసుకొని భరించేస్తూ ఉంటాడు పాపం. అందుకని కొన్నిసార్లు దీన్ని ఇష్టపడినట్టుగా కూడా ఉంటాడు. కానీ గొప్ప గొప్ప ఆచార్యులంతా కూడాను శివుడు సముద్రం అంత విషాన్ని తాగాడు. కాబట్టి శివుణ్ణి అనుకరించాలంటే మీరు విషం తాగి చూడండి, చేయగలరా? లేదు కదా. శివుడు గాంజా తాగాడు అని కొందరు చెప్తూ ఉంటాడు, అందుకని మేము కూడా తాగుతున్నాము అంటారు. మరి శివుడు విషం కూడా తాగాడు. శివుణ్ణి అనుకరించినట్టయితే అన్ని చేయాలి కదా, అది కూడా తాగాలి. అందుకని ఆచార్యులు చెబుతారు, శివుడు ఎప్పుడో గాంజా తాగాడు అనేదో ఎక్కడో ఏదో చదివేసి దాన్ని మీరు పాటించాలనుకుంటున్నారు కదా, మరి శివుడు విషాన్ని కూడా తాగారు. కాబట్టి మీరు విషాన్ని తాగి ఆ తర్వాత మిగిలినవన్నీ అనుకరించండి. బాంగ్ అంటారు చూడండి, మత్తు పదార్థం. సముద్రంతో విషాన్ని తాగలేకపోతే మీరు శివుడు చేసే ఇతర కార్యక్రమాల్ని అనుకరించే ప్రయత్నం చేయకూడదు. అలాగైతే దేవాదేవుడైన కృష్ణుడు గోపికలతో రాసనృత్యం చేశాడు. కొంతమంది అప్రామాణికమైనటువంటి కృష్ణ భక్తులుగా చెప్పుకునేటువంటి కొంతమంది కృష్ణుని సరిగ్గా అర్థం చేసుకోవాలి అంటే గోపికలతో నృత్యం చేయాలి అనుకుంటారు. అందుకని అందమైన యువతుల్ని వెతికి వాళ్ళతో ఏమని చెప్తుంటారా, ఇప్పుడు నీలో గోపీ భావాన్ని ప్రకటితం చేస్తాను, మన ఇద్దరం నృత్యం చేద్దాం, దాని ద్వారా ఆనందాన్ని అనుభవిద్దాం. కృష్ణుడు గోపిజన వల్లభుడు, గోపికలని అనుభవించువాడు కృష్ణుడు, గోపిజన వల్లభుడు. వల్లభ అంటే భర్త, అనుభవించు. కానీ
కృష్ణుడు గిరిధారి కూడాను, గోవర్ధనధారి కూడాను, గిరివరధారి. గోవర్ధన పర్వతాన్ని చిటుకున వెళ్ళి పైకెత్తినవాడు. ఎవరైనా కూడాను కృష్ణులాగా రాసలీలలో భాగస్థులు కావాలంటే అందుకన్నా ముందు కృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తాడు. అది కూడా ఎత్తాక మనం కూడా చేయవచ్చును అని చెబుతారు ఆచార్యులు. గోపికలను నృత్యం చేయడానికి గోవర్ధన లీల చేశారు కృష్ణుడు. అందుకని ఆచార్యులు ఏమని చెప్తారు, కృష్ణుడిలాగా మీరు కూడాను అందమైన యువతులతో నృత్యం చేస్తూ రాసలీల చేయాలంటే ముందు గోవర్ధనగిరిని ఎత్తండి. గోవర్ధనగిరిని ఎత్తలేకపోతే కృష్ణుడిని అనుకరించే ప్రయత్నం చేయకూడదు. కృష్ణుడు ఏం చెప్పారో దాన్ని పాటించాలి. అదే విధంగా శివుడు, మనము శివుడిలాగా విషాన్ని సేవించలేకపోతే, ఎలాంటి కాలకూట విషయాన్ని ఆయన స్వీకరించాడు అంటే దేవతలంతా కూడా ఆ విషయం వాసనకి భయపడిపోయారు. ఇంద్రుడు లాంటి దేవతలు కూడా అలాంటి విషయాన్ని స్వీకరించలేకపోతే మనము శివుణ్ణి అనుకరించకూడదు. అతని ఇతర కార్యక్రమాన్ని. కానీ శివుడు శంకరుడు ఎంత కరుణామయుడు అంటే అత్యంత పాపభూయిష్టమైనటువంటి కర్మలు చేసి హేయమైన జీవనాన్ని కలిగి ఉన్నటువంటి జీవులు, అలాంటి హేయమైన స్థితిలో ఉన్న వాళ్ళని కూడా ఉద్ధరించడానికి సంసిద్ధుడైపోతాడు. మోగుణ ప్రభావం చేత అత్యంత అంధకారబంధనమైన జీవనాన్ని కొనసాగిస్తున్న వాళ్ళని శివుడు ఉద్ధరిస్తాడు. అందుకని ఆయన అలాంటి వస్త్రాన్ని ధరిస్తాడు. శ్మశాన వాటికల్లో ఎందుకుంటాడు? అక్కడ ఉన్నటువంటి చాలా హేయమైన జీవనాన్ని గడుపుతున్నటువంటి జీవులు, భూత ప్రేత పిశాచాలుగా అత్యంత హేయమైన జీవనాన్ని కొనసాగిస్తున్న జీవుల్ని ఉద్ధరించడానికి, వాళ్ళని తన వైపు ఆకర్షించి తద్వారా ఆధ్యాత్మిక ప్రగతి సాధించడానికి కావాల్సిన పరిస్థితులు కల్పించడానికి అక్కడ ప్రకటితమవుతాడు. ఈ మార్గానికి వాళ్ళందరినీ కూడా తీసుకురావడానికి చాలా 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 ఆ పనిని చేయడానికి ఆయన ఏం చేస్తాడు? శ్మశానంలో బూడిదని తన ఒంటికి రాసుకుంటాడు. ప్రమాదకరమైనటువంటి విష సర్పాన్ని మెడలో ధరిస్తాడు. ఎందుకు? చూడండి, అలాంటి హేయమైనటువంటి చైతన్యాన్ని కలిగిన వ్యక్తులు వాళ్ళలాగే ప్రవర్తించేటువంటి తన మీదికి దృష్టిని సారిస్తారని. నన్ను ఆరాధించే స్థితికి వాళ్ళు వచ్చి మెల్లగా ఆరాధిస్తుంటే వాళ్ళని అత్యున్నతమైనటువంటి ఉన్నత చైతన్యానికి తీసుకెళ్ళడానికి శివుడు ఎంతో కృపతోని అలాంటి హేయమైన స్థితిలో ఉన్న వాళ్ళని పరిరక్షించడానికి సంసిద్ధుడై అలాంటి జీవనాన్ని కొనసాగిస్తాడు. ఎంతటి కరుణను చూడండి. అందుకనే శివుని యొక్క కృప అనితర సాధ్యమైనటువంటిది. ఎంతటి కరుణామయుడు శివుడు. అందరూ అనుకుంటారు, ఏమని చెప్తారు, బోళాశంకరుడు తెలివి లేనివాడు కాదు. బోళా బోళా అంటే తెలివి లేనితనాన్ని భౌతిక జగత్తులు అనుకుంటారు. కాదు, అత్యంత కరుణామయుడు. ఎలాంటి కల్మషము లేనటువంటి విశుద్ధమైనటువంటి కరుణ. భగవద్భక్తులకి అంటే జీవులందరూ కూడా సహజంగా ఎవరికి చెందిన వాళ్ళు? కృష్ణుడికి చెందిన హరిభక్తులు. అదంతా కూడాను భగవత్ ప్రేమలో నెలకొన్నటువంటి శివుడు, విశుద్ధ వైష్ణవుడు, పరదుఃఖ దుఃఖి ఇతరుల దుఃఖాన్ని సహించలేక అంతటి కరుణని ప్రసాదించగలుగుతాడు, ప్రకటితం చేస్తాడు. ఈరోజు మహాశివరాత్రి. భగవంతుడైనటువంటి శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుని యొక్క భక్తులైన వైష్ణవులందరికీ కూడాను ముఖ్యమైన రోజు. చైతన్య మహాప్రభు దక్షిణ భారతదేశంలో తను యాత్ర చేస్తూ ఉన్నప్పుడు
ఇది చైతన్య చరితామృతంలో అభివర్ణించబడినటువంటిది ఈ సంఘటన. అలా దక్షిణ భారతదేశంలో చైతన్య మహాప్రభు యాత్రలు చేస్తున్నప్పుడు అనేక రకమైనటువంటి శివుని మందిరాల్ని ఆయన దర్శిస్తాడు. అలా శివ మందిరాలకు వెళ్ళిపోయి చక్కగా శివుని ఆరాధిస్తాడు. భక్తియుక్త సేవత, ప్రేమపూర్వకమైన భక్తియుక్త సేవని నిర్వహిస్తాడు. రిషభ పర్వతము అనుకుంటాను. చైతన్య మహాప్రభు రహస్యంగా శివపార్వతులు రహస్యంగా కలుసుకునేటువంటి ప్రదేశం వృషభ పర్వతం. ఆ ప్రదేశంలోకి అక్కడ శివపార్వతులు బ్రాహ్మణ రూపంలో ప్రకటితమవుతారు. అక్కడ చైతన్య మహాప్రభు అక్కడ ఉన్నప్పుడు శివపార్వతులు ఆ రిషభ పర్వతం మీద బ్రాహ్మణులుగా ప్రకటితమవుతారు. అక్కడ చైతన్య మహాప్రభుతో అనేక రోజుల పాటు ప్రేమయుక్తమైనటువంటి భగవత్ సేవలో నియుక్తమై ఉంటారు. పార్వతీమాత చైతన్య మహాప్రభుకు ప్రతిరోజు కూడాను చక్కగా వండి సంతృప్తిపరుస్తుంది చైతన్య మహాప్రభుని. అందుకని శివుణ్ణి ఆరాధించడం కానివ్వండి, శివుణ్ణి గౌరవప్రదంగా స్మరించడం కానివ్వండి, విశుద్ధమైనటువంటి వైష్ణవుల జీవనంలో అంతర్భాగమైనటువంటిది. వైష్ణవులు శివుణ్ణి ఆరాధించే విధానము ఇతరులు శివుణ్ణి ఆరాధించే విధానంతో సరి అయినటువంటిది కాదు. ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో శివుణ్ణి వ్యక్తులు ఆరాధించే విధానము, వైష్ణవులు శివుణ్ణి ఆరాధించే విధానంలో చాలా తేడా ఉంది. శివుడు మన హృదయంలోనే మనం చూడగలిగిన నిలుపుకున్న అత్యంత ఉన్నతమైనటువంటి భక్తియుక్త సేవలు లేకుండా దేవతగా ప్రకటితమవుతాడు. దాదాపుగా భారతదేశంలో 99% మంది వ్యక్తులు శివుణ్ణి ఆరాధించే విధానం ఏమిటి? ఒక దేవతగానే ఆరాధిస్తారు. దేవత యొక్క లక్ష్యం ఏమిటి? భౌతికమైనటువంటి లక్ష్యాన్ని, భౌతికమైన కోరికల్ని తీరుస్తూ ఉంటారు దేవతలు. అల్పజ్ఞానం కలిగినటువంటి వ్యక్తులు తమని ఆరాధించినప్పుడు వాళ్ళ కోరికల్ని తీర్చేస్తుంటారు దేవతలు. అల్ప పరిజ్ఞానం చేత, అజ్ఞానం చేత వ్యక్తులు ఆ భౌతిక కోరికలను తీర్చుకోవడమే జీవిత లక్ష్యం అనుకుంటారు, భౌతికమైనటువంటి అభివృద్ధి. శివుడు అశుతోష అని పిలువబడతాడు. అతి తేలికగా సంతృప్తి చెందేవాడు. కానీ శివుణ్ణి ఆరాధించే వాళ్ళు శీఘ్రంగా విపరీతమైన ధనాన్ని సంగ్రహించినట్టుగా మనం చూస్తూ ఉంటాం. శివుణ్ణి ఆరాధించే వాళ్ళు యోగశక్తులు కూడాను అతి శీఘ్రంగా పొందడాన్ని, రకరకాల సిద్ధుల్ని పొందడాన్ని మనం చూస్తున్నాం. దురదృష్టకరమైన విషయం ఏంటంటే అలాంటి పొందడానికి రాక్షసులు కూడాను శక్తిని పొందడానికి శివుణ్ణి ఆరాధిస్తారు, ధనాన్ని పొందడానికి శివుణ్ణి ఆరాధిస్తారు. రావణుడు గొప్ప శివభక్తుడు. గొప్ప భక్తితో, గొప్ప శ్రద్ధతోని రావణుడు శివుణ్ణి ఆరాధిస్తాడు. శివుడు రావణి కోరికలన్నీ తీర్చాడు. రావణునికి కావాల్సినంత శక్తినిచ్చాడు, ధనాన్ని ఇచ్చాడు. ఎంత శక్తినిచ్చాడంటే దాదాపుగా భౌతిక జగత్తునంతా కూడా నియంత్రించేటువంటి శక్తిని, ఎవ్వరూ జయించలేనటువంటి శక్తిని రావణుడికి అందించాడు. కేవలం భగవంతుడు,
శివుడికి కూడా అధిపతి అయినటువంటి దేవాది దేవుడు రామచంద్రుడు మాత్రమే రావణుణ్ణి సంహరించగలిగాడు. రాముడు తప్ప రావణుణ్ణి ఎవ్వరూ జయించలేకపోయారు. ఎందుకని? శివుడిచే పొందిన వరాల మూలంగా. దేవతగా చూడండి, శివుడు అతి తేలికగా ఆనందాన్ని పొందుతాడు. సరైన తపస్సు చేసి శివుణ్ణి ఆరాధించారనుకోండి, ఏ విధంగా అయినా సరే, నీ లక్ష్యం ఏదైనా సరే, నువ్వు ఏది కోరుకుంటే అది ఇచ్చేస్తాడు ఆయన. దశమస్కందము శ్రీమద్ భాగవతంలో వృకాసురుడు అనేటువంటి రాక్షసు గురించి మనం అధ్యయనం చేస్తాము. ఎంత తీవ్రమైన తపస్సు, ఎంత తీవ్రంగా శివుని ఆరాధిస్తాడు వృకాసురుడు అంటే, తన శరీర భాగాన్ని కోసి శివుడికి చేసే యజ్ఞంలోకి ప్రకృతం చేసి శివుడికి సమర్పిస్తాడు. ఆయన గట్టిగా శివనామాన్ని జపిస్తూ యజ్ఞకుండంలో తన శరీరాన్ని కోసి దాంట్లో వేస్తూ ఉంటాడు. ఎంతవరకు ఇంకా భాగాలన్నీ కోసేసి ఇంకా శివుడికి నేను సంతృప్తి చేయడం ఎలాగని తలను కోయడానికి సంసిద్ధుడు అవుతాడు. అప్పుడు శివుడు ప్రకటితమై, సరే 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 ఆగు, ఏం కావాలి నీకు అని అడుగుతాడు. ఇప్పుడేమంటాడు? ఈ వృకాసురుడిని మనము ఇంకో పేరుతో పిలుస్తాం కదా, భస్మాసురుడు అని పిలుస్తాం కదా. ఏం కావాలి నీకయ్యా అంటే శివుడు అడిగితే ఆయన ఏమడుగుతాడు? ఎవరి శీర్షం మీద నేను చేయబెడితే వాళ్ళ తల ముక్కలైపోవాలి, భస్మీకృతం అయిపోవాలి, మరణించాలి అవి. ఓకే. శివుడు అంటాడు, సరే. శివుడు ఆ వ్యక్తి యొక్క మూర్ఖత్వాన్ని అవగతం చేసుకుంటాడు. నువ్వు ఒక దుష్టమైనటువంటి స్వభావం కలిగిన వ్యక్తి అయినా సరే, నన్ను ఆనందపరచడానికి నువ్వు చేసినటువంటి తపస్య నేను మెచ్చుకుంటున్నాను. అందుకని నేను ఏదో ఒక వరాన్ని అయితే నేను నీకు ఇవ్వాలి. ఇది నిజానికి నీకు శుభకరమైంది కాదు, కానీ నేనేం చేయగలను? అదే నువ్వు కావాలని కోరుకుంటున్నా. నువ్వు నా ఎలా చూపినటువంటి తపస్సుకి ఫలితంగా నేను నీకేదో ఇవ్వాలి, అందుకని నువ్వు కోరుకున్నది నేను ఇచ్చేస్తున్నాను. ఇది పొందగానే భస్మాసురుడు ఏం చేశాడు? నువ్వు ఇచ్చావు కదా, నీ ఇచ్చిన వరం పనిచేస్తుందా లేదా చూడడానికి నేను ముందుగా నీ తల మీద చేయి పెడతాను. ఎందుకని ఆ పని చేస్తాడు భస్మాసురుడు తెలుసునా? పార్వతీదేవిని మోహిస్తాడు ఈ భస్మాసురుడు. శివుడు ఉంటే పార్వతీదేవిని తను ఏం చేయలేడు కదా, అందుకని శివుడి దగ్గరే వరం పొంది. చూడండి ఎంత వికారమైన విచిత్రమైనటువంటి తెలివితేటలు జనాలకి, రాక్షస స్వభావాన్ని కలిగిన వ్యక్తులకి. శివుడి ద్వారా వరం పొంది శివుణ్ణి అంతమొందించి ఆయన వరం ద్వారానే తన చేతిని శివుడిని తల మీద ఉంచి పార్వతీమాతని పొందాలనుకుంటాడు ఈ మూర్ఖుడు. శివుడు ఉంటే నేను పార్వతీమాతని పొందలేను, అందుకని శివుని సంహరించాలి. అప్పుడు శివుడు పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అతను వెనక పెడతాడు ఈ భస్మాసురుడు. ఈ శివుని యొక్క గౌరవానికి సంబంధించినటువంటి విషయం. తానిచ్చిన వరమే పని చేయకపోతే ఎలాగా? దీని గౌరవానికి భంగం కలిగిస్తుంది అది. అదే సమయంలో అది పనిచేసింది అనుకోండి, అతనే భస్మీకృతమైపోతాడు. అందుకని పరిగెత్తుకుపోతున్నాడు. ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చిన్న బాలకుడిగా ప్రకృతిమై భస్మాసురుడి దగ్గరికి వెళ్తాడు. నువ్వేం చేస్తున్నావు? నేను శివుని తల మీద చేయబెట్టబోతున్నాను, తద్వారా అతని జీవనాన్ని తొలగించేస్తాడు. అప్పుడు ఈ బాలకుడు అంటాడు, అయ్యో పిచ్చివాడా, శివుడిచ్చిన వరం పనిచేస్తుంది అనుకుంటున్నావా? నీకు శివుడు ఊరికే అలా వరాలు ఇచ్చేస్తుంటాడు, అవి ఎప్పుడు పనిచేయవు.
ఎన్నోసార్లు నేను చూశాను అని నవ్వేస్తాడు ఆ బాలకుడు. ఇప్పుడు అంటాడు, అదేమిటి పని చేయలేదు అంటున్నావు? బాలకుడు అంట, ఆహా, తన తల నువ్వు ముట్టుకొని చూడు, ఏమీ అవదు. అప్పుడు అందరూ నిన్ను చూసి నవ్వుతారు. అప్పుడు నీ కీర్తి అంతా కూడా ధ్వంసం అయిపోతుంది. దానికన్నా మృత్యువు బెటరు. ఉత్తమమైనది నీ కీర్తి నశించుకోవడం కన్నా మరణించడం ఉత్తమం. ఇప్పుడు ఏం చేస్తాను? అప్పుడు భస్మా నేనేం చేయాలి ఇప్పుడు? మరి నేనేం చేయాలి? అది నీ మీద నువ్వు ప్రయోగించుకోవాలని చెప్తాడు. వ్యక్తిగతంగా ఒక రహస్య ప్రదేశంలో నీ మీద నువ్వు ప్రయోగించు. అందరి ముందు నవ్వులాటగా అందరి ముందు చిన్నపోవడం కన్నా కూడా ఇది ఇంకో విధంగా కూడా చెప్తారు కదా, బాలకుడిగా కాకుండా మోహిని రూపంలో ప్రకటితమవుతాడు. ప్రకటితమై భస్మాసురుని తన మోహానికి ఆకర్షితుని చేసి నృత్యం ద్వారా భస్మాసురుని తన హస్తాన్ని తన నెత్తి మీద పెట్టుకునేలా చేస్తాడు. శివుడు చాలా త్వరితగతిన ఆనందాన్ని పొందుతాడు. తేలికగా ఆనందపడేటువంటి మనస్తత్వం, కరుణామయుడు. చూడండి, ప్రభుపాదుల వారిని మనం చూసామనుకోండి, ఏమడిగాడు మన్ని? కొండలు గుట్టలు మోసేయండి, ఇది చేయండి, అది చేయండి అనలేదు. 14 మాటలు చెప్పిస్తే 4 నియమాలు పాటించండి. ప్రభుపాదుల వారు గొప్ప ఆనందానికి లోనైపోతాడు. ఎంత చిన్న విషయం చూడండి. శివుడు చాలా తేలికగా ఆనందపడిపోతారు ఎవరైనా తనని ఆరాధిస్తే. అన్ని రకాలైన భౌతికమైనటువంటి వరాలను అందించేస్తాడు. అది మనకి మంచిదా కాదా ఆలోచించకుండా కోరినవన్నీ ఇచ్చేస్తాడు. శివుడి దగ్గరికి మనము శివుడు ఒక దేవత అనే భావనతోని భౌతికమైన లబ్ధులు పొందడానికి శివుడిని ఆరాధిస్తే ఆయన ఇచ్చేస్తాడు. జనాలు అందుకని శివుడి దగ్గరికి వెళ్ళిపోయి ఆరాధించే ప్రయత్నం చేస్తారు. కానీ భగవంతుడైన హరి దగ్గరికి వెళ్ళి ఆరాధించడానికి చాలా మంది సంసిద్ధులు కారు. ఎందుకు? కృష్ణుడు మనం కోరుకుంటే మనకేం కావాలో ఇవ్వడు, నీకేం కావాలో అది ఇస్తాడు కృష్ణుడు. హరి అంటే ఏమిటి? హరింపజేయడు, దొంగిలించేస్తాడు, తొలగించేస్తాడు. హరి కోరుకున్నా కూడా అది మనకి మంచిదైతే ఇస్తాడు. ఇక్కడ చాలా ధనం ఉంటే నీకు మంచిది అనుకోండి, ఇస్తాడు. మీకు రకరకాలైన శక్తులు ఉంటే మీకు మంచిది అనుకోండి, అవన్నీ కూడాను నారాయణుడు కృష్ణుడు మనకి ఇవ్వగలడు, ఇస్తాడు. యుధిష్ఠిర మహారాజుకి బోళ్ళంత ధనాన్ని ఇచ్చాడు. అంబరీష్ మహారాజుకి, ప్రియవ్రత మహారాజుకి, అనేక మంది గొప్ప భక్తులందరికీ కూడా. కానీ అది ఉంటే మనము ఆధ్యాత్మిక ప్రగతిని సాధించలేము, మన ఉన్నతికి ఆటంకంగా ఏర్పడుతుంది అనుకోండి, అది ఇవ్వడు. ఎవరైనా నారాయణని నాకు ధనం కావాలని ప్రార్థిస్తే కూడా, నా ధనం వస్తే మనము మన స్థితి నుంచి దిగజారిపోతాం అనుకుంటే నారాయణ ధనాన్ని మనకి ఇవ్వడు. మనకు రకరకాలైన శక్తులు కావాలి అని ప్రార్థించారనుకోండి, ఆ శక్తులు వచ్చిన తర్వాత మనము మన స్థితి నుంచి దిగజారిపోయి నాశనం అయిపోతాము అనే స్థితి ఏర్పడుతుంది అంటే నారాయణుడు కృపతో అవి మనకి ఇవ్వడు.
అలా అనుకుని నారాయణని ప్రార్థించేసి ఇవ్వకపోతే అందరి ముందు చులకన అయిపోతారు వ్యక్తులు కదా. ఇది కృష్ణుడు జీవుల మీద చూపించే, నారాయణుడు జీవుల మీద చూపించే ప్రత్యేకమైన కృప. యస్యాహం అనుగ్రహామి హరిష్యేత ధనం శానై. కృష్ణుడు చెప్తాడు, నా అత్యుత్తమైన కృప నా భక్తుడి మీద కొన్నిసార్లు ఎలా ప్రకటితమవుతుంది, కొన్నిసార్లు నా భక్తుడి నుంచి అన్ని కూడా తొలగించేస్తాను, అన్ని స్వీకరించేస్తాను. అప్పుడు ఎలాంటి గర్వము లేని స్థితికి చేరుకుంటాడు నా భక్తుడు. అప్పుడు నిస్సహాయ స్థితిలో నన్ను ప్రార్థిస్తాడు, హే కృష్ణ, హే మాధవ, హే గోవింద. ఆ స్థితిలో వెంటనే నా భక్తుడు నా దివ్యమైన ప్రేమను పొందడానికి, విశుద్ధమైన భక్తిని పొందడానికి అర్హతను కలిగి ఉంటాడు. అందుకని అనేకులు దేవతల్ని ఆశ్రయించేవాళ్ళు, శివుడి దగ్గరికి కూడా దేవతగా వెళ్ళేటువంటి వాళ్ళు అతి సులభంగా అనేక రకమైనటువంటి ఉపలబ్ధిని పొందిస్తుంటారు భౌతికంగా. కానీ అత్యుత్తమైన ఉపలబ్ధి ఏమిటి? ఉపలబ్ధులన్నింటిలో కూడా ఉన్నతమైనటువంటిది భక్తి, విశుద్ధమైన ప్రేమ, భగవంతుని ఎడ మనకి కలిగేటువంటి విశుద్ధమైన ప్రేమ. అందుకని శ్రీమద్ భాగవతంలో మనం అధ్యయనం చేస్తాం, భౌతికమైన కార్యకలాపాల మీద ఆసక్తులైనటువంటి వ్యక్తులు, అలాంటి వ్యక్తులకి శివుడు వాళ్ళు ఏం కోరుకుంటే అది ఇచ్చేస్తాడు. కానీ ఎవరైనా సరే పరమసత్యాన్ని అవగతం చేసుకోవాలి, దేవాది దేవుని అవగతం చేసుకోవాలి అనేటువంటి విశుద్ధమైనటువంటి మనస్తత్వాన్ని కలిగి చాలా నిష్టగా ఆ కోరికని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు, భవబంధనాల నుంచి ముక్తులమయ్యే శాశ్వతమైన మన స్థితిని తిరిగి పొందాలనేటువంటి ఆసక్తి కలిగినటువంటి వ్యక్తులు శివుణ్ణి ఆరాధిస్తే అలాంటి వ్యక్తులని శివుడు నారాయణ్ణి ఆరాధించేందుకు కావలసిన పరిస్థితులు కల్పించి అక్కడికి పంపించేస్తూ ఉంటాడు. రచయితుల విషయంలో అది జరుగుతుంది. ప్రశ్నిబర్షాద్ కుమారులు ఎవరైతే ఉంటారో, ప్రశ్నిబర్ధరాజు యొక్క కుమారులు అలాగే పంపించబడతారు. వాళ్ళు శివుడి దగ్గరికి వెళ్తారు. వాళ్ళకి శివుడు అద్భుతమైన కీర్తనల్ని ప్రబోధిస్తాడు, నారాయణ్ణి స్తుతించే కీర్తనలు. ఎందుకనంటే శివుడు వాళ్ళు తన దగ్గరికి వచ్చినప్పుడు భౌతిక ప్రపంచంలోని ఏవి కూడా వాళ్ళు కోరుకోరు, అత్యుత్తమైనటువంటి లబ్ధిని పొందాలి అని ఆకాంక్షిస్తారు వాళ్ళు. అలా కాకుండా వాళ్ళు మాకేదో యుగ సిద్ధుల్ని సంప్రాప్తింపజేయమని అడిగితే శివుడు వాళ్ళకి ఇచ్చేసేవాడు. కానీ వాళ్ళు ఏమడిగారు? జీవితంలో అత్యుత్తమైనది మేము పొందాలనుకుంటున్నాము, అత్యుత్తమైన జీవన లక్ష్యాన్ని మేము పొందాలనుకుంటున్నాం. అప్పుడు శివుడు వాళ్ళకి అద్భుతమైనటువంటి సంకీర్తనల్ని ప్రబోధించాడు. వ్యక్తిగతంగా తాను ఏర్పరిచి శ్రీహరికి తాను స్తుతించే కీర్తనల్ని వాళ్ళకి ప్రబోధించాడు. ఎవరైనా సరే ఆధ్యాత్మిక పురోగతి కోసమే శివుణ్ణి ఆరాధిస్తే, శివుడు ఆధ్యాత్మిక గురువు. రుద్ర సాంప్రదాయం అతని నుంచే ఆరంభమైంది. బ్రహ్మ మధ్య గౌడీయ సాంప్రదాయం బ్రహ్మ నుంచి అయితే, రుద్రుడి నుంచి ఆరంభించబడిన సాంప్రదాయం రుద్ర సాంప్రదాయం. వైష్ణవ సాంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి ప్రామాణిక సాంప్రదాయం, 4 ప్రామాణిక సాంప్రదాయాలు రుద్ర సాంప్రదాయం. మరో 2 ఏమిటి? కుమార సాంప్రదాయము, శ్రీ సాంప్రదాయం. చతుష్కుమారుల నుంచి ఆవిర్భవించినటువంటిది ఒక సాంప్రదాయం, అలాగే శ్రీ సాంప్రదాయం లక్ష్మీదేవి నుంచి ఆవిర్భవించిన మరో సాంప్రదాయం. ఆధ్యాత్మిక పురోగతిని ఆకాంక్షిస్తూ శివుణ్ణి ఆశ్రయించినట్టయితే
ఆధ్యాత్మిక గురువుగా మనకి మార్గదర్శనం చేస్తారు. తన ప్రవర్తన ద్వారా, తన పదాల ద్వారా మనని చక్కగా నారాయణుడి, శ్రీకృష్ణుని భక్తియుక్త సేవలో నిత్యం కావడానికి కావలసిన పరిస్థితిని కల్పిస్తారు. అది శివుని యొక్క ప్రాశస్త్యం, శివుని యొక్క స్థితి. అందుకనే మనం శివుణ్ణి ఆరాధిస్తే ఎలా ఆరాధిస్తాము? ఆధ్యాత్మిక పురోగతికి మార్గదర్శన చేసేటువంటి ఆధ్యాత్మిక గురువుగా, మార్గదర్శకుడిగా, గొప్ప వైష్ణవుడిగా మనం శివుణ్ణి ఆరాధిస్తాం. అందుకని కొంతమంది ఏమనుకుంటారంటే, 2 రకాల వ్యక్తుల్ని చూశాను. వైష్ణవులు కొంతమంది అనుకుంటారు, శివుడు దేవాది దేవుడు కాదు కదా, అందుకని అసలు ముట్టుకోవద్దు, చూడొద్దు, తాకొద్దు, కీర్తించొద్దు అనుకుంటారు. మరికొందరు ఏమనుకుంటారు, వాళ్ళు వీళ్ళు ఒక్కరే. అలా ఎలా అంటారు? శివుడు దేవాది దేవుడు అంటారు. ఇవి 2 కూడాను 2 ఎక్స్ట్రీమ్స్. 2 సరైన అవగాహన లేకపోవడం మూలంగా ఏర్పడేటువంటి భావోద్వేగమైన పరిస్థితులు. శ్రీల ప్రభుపాద గారు దాన్ని చక్కగా మనకి సవరించి చెబుతారు. ఇలాగా దాన్ని ఎలా అవగతం చేసుకోవాలో అర్థం చేసుకునేలాగా మనకి తెలియజేస్తాడు. శివుడి ఆరాధన మనకి మన చైతన్యం మీద ఆధారపడి ఉంటుంది. శివుని దేవుడిగా ఆరాధించారనుకోండి, ఇతర దేవతల్లాగా భౌతికమైనటువంటి, లేదండి శివుడు గొప్పవాడని మేము అంగీకరిస్తున్నాం కానీ వెళ్ళి భౌతికమైన కోరికలు కోరుకుంటున్నాం అనుకోండి, అప్పుడు మనము శివుణ్ణి దేవతగా ఆరాధించినట్టే అవుతుంది. అలా కాకుండా ఆధ్యాత్మిక పురోగతి కోసం శివుణ్ణి ఆరాధిస్తే ఆయన తన కృపని మనకి ప్రసాదిస్తాడు. మనము చక్కగా కృష్ణ భక్తులు నెలకొనగలుగుతాం. శ్రీ 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 మహాశివరాత్రి మహోత్సవానికి జై. జై. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ పరమశివుడికి జై. ఏమ్మా చెప్పండి అమ్మా. ప్రభుజీ, యజ్ఞం చేయడం వేరు, తపస్సు చేయడం వేరా ప్రభుజీ? యజ్ఞము ఒక కర్తృవు కదా, ఏంటి, ఒక ప్రక్రియ. అన్ని తపస్య అంటే ఏమిటి? భగవంతుడైన కృష్ణుని ఆనందం కోసము మనము తీసుకునే అసౌకర్యాలని తపస్య అని చెప్పవచ్చు. ఇంకొకటి తపస్య అంటే ఏమిటి? జ్ఞానమగ్నులై జపయజ్ఞం కానివ్వండి, తపస్సు కానివ్వండి, నామస్మరణ ద్వారా భగవంతుని సంతృప్తిపరిచే ప్రయత్నం చేయడం, అది తపస్య. ఇంకొక తపస్సుకి అర్థం ఏంటి అంటే, కృష్ణుడి ఆనందం కోసము స్వచ్ఛందంగా ఎలాంటి అసౌకర్యాన్ని మనం స్వీకరించినా అది తపస్సే. ఏకాదశి ఉపవాస దీక్ష, నిర్జల ఏకాదశి ఉపవాస దీక్ష ఎందుకు చేస్తాము? కృష్ణుడి ఆనందం కోసం చేస్తాం కదా. అది ఇబ్బందికరంగానే ఉంటుంది కదా, మంచినీళ్ళు కూడా తాకుండా ఉండడము అంటే రోజంతా. ఆ అసౌకర్యాన్ని మనం ఎందుకు చేస్తాము? కృష్ణుడి ఆనందం కోసం. అది తపస్య. అంటే ప్రభుజీ, ఇప్పుడు శివుడు మెచ్చుకున్నాడు కదా, ఈ యజ్ఞం చేయడం వల్ల నీ తపస్సుకు మెచ్చాను కాబట్టి నీకు ఏ వరం కావాలో కోరుకో అనేసి అడిగారు కదా ప్రభుజీ. అప్పుడు శివుడు చెప్పవచ్చు కదా ప్రభుజీ, ఇతను ఇలాగా యజ్ఞం చేసేటప్పుడు అతని శరీర భాగాలు వేయడం వల్ల అది శివుడికి ఆనందపరిచిందా ప్రభుజీ? కానీ చెప్పితే వినే స్థితిలో లేరు కదా. మీరు ప్రచారం చేస్తుంటారు కదా, చెప్తుంటారు కదా, వింటారా మనుషులు? వస్తారా క్లాస్కి? చెప్పండి. అలాంటి స్థితిలో ఉన్నారు. అందుకని వాళ్ళకి ఏం చేస్తున్నాడు శివుడు? అందుకని చెప్పుకున్నాం కదా, ప్రచేతసులో ఉన్నారనుకోండి, వాళ్ళు వచ్చినప్పుడు నాకు అత్యుత్తమైనటువంటిది కావాలి జీవితంలో, అత్యుత్తమైన లబ్ధిని నేను పొందాలనుకుంటున్నాను అంటే ఆయన ఏం చేశాడు? నారాయణుని కీర్తనలు వినిపించి వాళ్ళని భక్తి మార్గంలోకి తీసుకెళ్ళిపోయాడు ఆయన. అలా కాకుండా భౌతికమైన లబ్ధులు పొందాలి అనుకుని ఆకాంక్షించారనుకోండి, వాళ్ళ చైతన్యానికి అనుగుణంగా దాన్ని ఇచ్చేస్తున్నాడు శివుడు. అదే శివుడి కరుణ. దాంతో పాటు ఏం చేస్తున్నాడు? వాళ్ళని శుద్ధీకరిస్తున్నాడు తద్వారా. చూడండి, శివుడితో వరాలు పొందిన వాళ్ళంతా కూడాను ఏమైపోయారు? నారాయణుడి చేత సంహరించబడ్డారు. రాక్షస ప్రవృత్తిని కలిగిన వాడు కదా. ఇది సరికాదు అని శివుడికి తెలుసు, కానీ ఇచ్చేస్తాడు. చెప్పండి. నాకు వచ్చిన ఏంటంటే, శివుడు చెప్పొచ్చు కదా ప్రభుజీ, ఇలాంటి యజ్ఞాల ద్వారా నేను ఇలాంటి వరాలు ఇవ్వను, ఇది తప్పు అని చెప్పకుండా ఇచ్చేయడం వల్ల నాకు డౌట్ వచ్చింది. ఎందుకంటే చూడండి, శివుడు కూడాను వాళ్ళు చేసినటువంటి, ఇప్పుడు దేవతలంతా కూడా ఏమవుతుందో తెలిసిన, ఎవరైనా దేవతల్ని ఆరాధిస్తే వాళ్ళు వెంటనే వచ్చేసి వాళ్ళకి ఎవరికి ఏది కావాలో వాళ్ళకి ఇచ్చేస్తారు. ఎందుకు తెలిసిన? దేవతల్ని మనం ఆరాధిస్తే దేవతలంతా కూడాను ఈ కర్మకి బద్దులు అవుతారు. మీకు తెలుసునా? మీరు ఏదైనా దేవతని వెళ్ళి ఆరాధించారనుకోండి, వాళ్ళు కూడా జీవాత్మలు కదా. మనం కర్మ ఎవరికైనా ఏదైనా ఉపకారం చేసామనుకోండి,
ఏదైనా పని, ఏదైనా ఉపయుక్తమైన పని చేస్తే దాన్ని మనకి ఎవరైనా చేస్తారంటే మనం వాళ్ళకి రుణపడిపోతాము. అదే విధంగా దేవతల గురించి తపస్సు చేసినప్పుడు వాళ్ళు ఈ తపస్సు చేసే వ్యక్తికి రుణపడిపోతారు. దాన్ని వాళ్ళు ఉంచుకోదలుచుకోరు. దాన్ని వెంటనే వదిలేసుకుంటే అయిపోతుంది కదా! అందుకని వచ్చేసి "ఏం కావాలి నాయనా, నువ్వు నాకు ఇన్ని సేవలు చేస్తున్నావు, ఇంత పూజ చేస్తున్నావు, నా గురించి ఏం కావాలో చెప్పు, ఇచ్చేసానా, అయిపోయింది. ఇంకా నీకు నువ్వు ఏదైతే పూజ చేసావో దానికి ప్రతిఫలం ఇచ్చాను, నేను ముక్తుడినైపోయాను." ఇక్కడే పెడతా నీకు. కానీ శివుడికి కూడా తెలుస్తుంది కదా ప్రభుజీ, విష్ణుమూర్తి ఉన్నాడు కదా, అతను భగవంతుడు, దానికి మంచి చెడ్డ చూసుకుంటాడని కూడా శివుడు తెలుసు అనుకుంటాడు ప్రభుజీ కదా. నిజంగా తెలుసమ్మా. కానీ వాళ్ళ స్థాయికి తగినట్టుగా శివుడు వాళ్ళకి కావలసింది అందిస్తూ ఉంటాడు. ప్రభుజీ. వాళ్ళ స్థాయి నుంచి వాళ్ళని ఉద్ధరించే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. చూడండి, థాంక్యూ ప్రభుజీ. హిరణ్యకశిపుడు కానివ్వండి, రావణాసురుడు కానివ్వండి, అర్థమైంది ప్రభుజీ. వాళ్ళంతా వచ్చేసి ఎలాంటి యజ్ఞం చేస్తున్నాడు ఆయన. భస్మాసురుడు తన శరీరాన్ని, అదే ఎలాంటిది, అది తాంత్రికమైనటువంటి యజ్ఞ విధానం అది కదా, సత్వగుణంలో ఉన్నటువంటి యజ్ఞం కాదు అది. శివుడికి తెలుసును ఇలాంటి గుణాన్ని కలిగినటువంటి వ్యక్తి ఏం కావాలని కోరుకుంటాడు, అది ఇచ్చేస్తున్నాడు. అందుకని శివుడు ఎవరైతే నిజంగా తెలియకుండా కూడాను, ఏది ఉత్తమమైందో తెలియదు కానీ ఉత్తమమైంది నాకు ఇవ్వమంటే పాపం శివుడు ఏం చేశాడు, అత్యుత్తమైంది కృష్ణ భక్తి, నారాయణుని సేవలు నియుక్తం కమ్మని వాళ్ళని తీసుకెళ్ళిపోయాడు. అలా కాకుండా నాకు ఇది కావాలి, నాకు ధనం కావాలి, నాకు ఇది కావాలి, అది కావాలి, జగత్తుని ఏటువంటి శక్తి కావాలి, ఇవన్నీ కావాలంటే సరే తీసుకోమని ఇచ్చేస్తున్నాడు. ఎవరికి ఏమైనా క్వశ్చన్స్ కానీ కామెంట్స్ కానీ ఉన్నాయా మాతాజీ అండ్ ప్రభుజీ? ప్రభుజీ హరే కృష్ణ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాత, దండవత్ ప్రణామం. ప్రభు అంతా విన్నాను కానీ చిన్నదే డౌట్. అసలు ఈ శివరాత్రి అనేది ఎందుకు చేసుకుంటారంటే బ్రహ్మ నుదుటి నుంచి పుట్టారనండి. శివుని యొక్క ప్రత్యేకమైన రాత్రి అని చెప్పబడింది, అదే అని అనుకోవచ్చునేమో మరి. లేకపోతే ఇది ఆవిర్భవించినటువంటి రోజా శివుడు, లేకపోతే ఏంటంటే విషయాన్ని మొత్తం అంతా సేకరించారు కదా ఆ రోజా, ఈ రెండిట్లో ఏదో ఒక రోజు అయి ఉంటుందమ్మా అది. ప్రభుజీ రెండు అంటారు ప్రభుజీ, కళ్యాణం జరిగిన రోజు కూడా అవును, శివపార్వతుల కళ్యాణం కూడా జరిగిన రోజు అని చెప్తారు. కరెక్ట్ చేస్తారు. అదొకటిను లింగోద్భవం అని చేస్తారు ప్రభుజీ. అర్ధరాత్రి లింగోద్భవం, లింగ రూపంగా ఈ రోజు శివుడు ప్రత్యక్షమయ్యాడని చెప్పి అర్ధరాత్రి 12 గంటలకి అప్పుడు అందరూ చేస్తారు ప్రభు, జాగారణ ఉండి అప్పుడు లింగోద్భవం అయిందని చెప్పి అప్పుడు చేస్తారు ప్రభుజీ మాకు ఇక్కడ. లింగధారణగా లింగ రూపంగా ఈ రోజు ఇదయ్యాడంటే అప్పుడు శివును బ్రహ్మ ఆయన ఆజంతాలు తెలుసుకోవాలని చెప్పి ప్రయత్నించి విఫలమయ్యారని చెప్తారు ప్రభుజీ ఇక్కడ. ఏం తెలుసుకోవాలనుకున్నాడు? ఇప్పుడు ఆయన శివుడు ఎక్కడ మూలం, ఎక్కడ ఇది ఎక్కడ అని తెలుసుకోవడానికి అంటే ఆది అంతాలు ఆయన లింగ రూపంలో ఉన్నప్పుడు శివుడు ఎట్లా వచ్చాడంటే, నేను చివరికి వెళ్ళి బ్రహ్మగారు వెళ్ళి నేను చూసి వచ్చాను, ఆయనది లోపలంతా నాకు తెలిసిపోయిందని ఆయన అంటాడు. విష్ణువు మాత్రం నేను గమనించలేదు అంటాడు. సాక్ష్యం ఎవరంటే గోమాత ప్లస్ మొక్కలి పువ్వు, కేతికి పుష్పం, ఆ రెండు కూడా సాక్ష్యం చెప్పినాయి అని. అప్పుడు అందుకని గోమాత మొక్క రూపంలో ఎవరు పూజ చేయకూడదు, తోకతోటి కాదు అవునని ఊపిందంట బ్రహ్మగారు చూశారని. అప్పుడు అందుకని పూజార్హంగా తోకకి చేయాలి, శిరస్సు ముఖానికి కాదని చెప్పి ఒకటి చెప్తారు ప్రభుజీ. అలాగే కేతికి పుష్పము కూడా సాక్ష్యం చెప్పిందంట, మొగలి పువ్వు, దాన్ని కూడా పూజార్హతకి పనికిరాదని చెప్పారని ఇక్కడ ప్రచారం చేస్తారు ప్రభుజీ మాకెళ్ళి. ఇక్కడ లింగము లింగ రూపాన శివుడు ఉద్భవించాడని చెప్పి అన్ని గుళ్ళల్లో లింగంగా మనం పూజిస్తాం కదా ఆయన్ని. అందుకని అది ఈ రోజు జరిగిందని చెప్పి అంటారు ప్రభుజీ ఇక్కడ. రాత్రంతా జాగరణ ఉంటే
నాకు తెలిసిన దాని ప్రకారంగా 2-3 ముఖ్యమైన సంఘటనలు చెప్పారు. ఒకటి ఏమిటంటే శివ పార్వతుల కలయిక ఈరోజు జరిగింది. శక్తి శివుడి కలయిక అని కళ్యాణం అది. కూడా చేస్తారు. మరొకటి ఏమిటి అంటే ఇదే రోజు శివుడు బ్రహ్మచే ఆదేశించబడి కైలాసానికి వెళ్ళి ధ్యానమగ్నుడయ్యాడని కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా ఇంకా ఏ రకమైనటువంటి విభిన్నమైనటువంటి స్థితులు అభివర్ణించబడ్డారో మనకి పురాణాల్లో తెలుస్తుంది. కానీ ఇవి 2 ముఖ్యమైనవని నేను విన్నాను. అలాగే మీరు కూడా చెప్పారు కొన్ని. సో ఓకే ప్రభుజీ, ధన్యవాదాలు. ధన్యవాదాలు. ప్రణామమ్మ. ఇంకా ఎవరైనా హరే కృష్ణ చెప్పాలమ్మా? ప్రభుజీ. హరే కృష్ణ. రుక్మిణి కళ్యాణము మొదట జరిగిందా, శివపార్వతుల కళ్యాణం ముందు జరిగిందా ప్రభుజీ? సచీదేవి శివుడిది మాతాజీ, ఫస్ట్లో ఏది ముందు వీళ్ళది జరిగింది అని అంటారు. చెప్పడము, ఏది ముందు జరిగింది అని చెప్పడం చాలా కష్టం. ఇదేమిటి అంటే ఒక వృత్తం మీద ఏది ముందు బిందువు అని అడగడం లాంటిది. అంటే శివుడు పార్వతి ఫస్ట్ లవ్ అనేసేసి మెసేజ్లు వస్తున్నాయిలే ప్రభుజీ. అందుకని మనం చదువుకున్నప్పుడు ఏమో రుక్మిణీదేవి ఫస్ట్ లవ్ లెటర్ రాసింది ఈ ప్రపంచంలో అని విన్నాను. అందుకని చెప్పేసి ఎవరు ముందుగా డౌట్. ఇక్కడ రుక్మిణీదేవి గురించి మాట్లాడినప్పుడు ఆమె ముందుగా ప్రేమ లేఖ రాసింది అని చెప్పారు కదా, ముందే వాళ్ళ. అందుకనే ఫస్ట్ లవ్ అని చదువుకున్నాను. ఓకే. ఆవిడే ఫస్ట్ వీళ్ళది లవ్ మ్యారేజ్ సో మనం ఏం చేస్తాము అంటే ముందేది అని చెప్పుకోవడానికి మనకున్న పరిధిలో ఈ యుగంలో ఈ లెక్క మనకున్న ఆరంభము అంత నుంచి లెక్కలేస్తూ ఉంటాను. ఆ విధంగా చూస్తే శివపార్వతుల కలయిక ముందు జరిగిందని చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ద్వాపరయుగం కన్నా ముందే వాళ్ళ కలయిక జరిగిపోయింది కాబట్టి. ఓకే, హరిబోల్. థ్యాంక్ యూ. హరిబోల్ మాతాజీ. ఈరోజు ఆదివారం కదా, మరి మనం ఈనాటి కార్యక్రమాన్ని ఒకసారి పునరావృతం చేసుకుని ప్రయత్నం చేద్దాం. 7:30కి మనకి హిందీలో ఇష్టాగోష్ఠి కార్యక్రమం నిర్వహించబడుతుంది. మరి ఇప్పుడు మనకి అయిపోయింది అది. దాని తర్వాత 9 గంటలకి ప్రేమ భక్తి మాతాజీచే చక్కగా కృష్ణలీల వివరణ ఉంటుంది. దాని తర్వాత 10:30 నుంచి 11:30కి జపయజ్ఞ కార్యక్రమం, 11 నుంచి శ్రీల ప్రభుపాద వారి గ్రంథాల నుంచి శ్రవణము, పఠనము, విశ్లేషణ అధ్యయనం ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఈరోజు 4:30 నుంచి మనం చైతన్య చరితామృతం నుంచి శ్రవణము, పఠనము చేస్తాము. దాని తర్వాత 4:30 నుంచి ఎప్పటిదాకా చేస్తాము, ఈరోజు 6 గంటల వరకు చేస్తాం కదా. 6 నుంచి మళ్ళీ దాని నుంచి చర్చిస్తాము. ఇంకా ఏదైనా చర్చించాల్సిన అంశాలు ఉంటే అవి చర్చిస్తాము. దాని తర్వాత కీర్తన చేసి జపయజ్ఞ కార్యక్రమంలో నిమగ్నం అవుతాము. అవి ఈనాటి మన ఆధ్యాత్మిక కార్యక్రమాలు. కాబట్టి భక్తులంతా కూడా దీంట్లో భాగస్థులై రోజంతా కూడా కృష్ణ చైతన్యంతో గడపవలసిందిగా విజ్ఞప్తి. హరే కృష్ణ ప్రభుజీ. వేళ ఉపవాసం ఉండాలా ప్రభుజీ? నిర్దేశం అయితే కాదమ్మా, ఎవరైనా ప్రత్యేకంగా ఉండాలంటే మీ ఇష్టం. కానీ మనకి ఉపవాసం అని నిర్దేశం అయితే చేయలేదు. సరే ప్రభుజీ, థ్యాంక్ యూ ప్రభుజీ. హరి బోల్ మాత. ప్రేమతోని హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రణాం. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణాం. హరే కృష్ణ మాత. దండ ప్రణాం. ప్రభుపాద్ కి नाम संकीर्तन की नामाचार्य हरिदास ठाकुर की भक्त वृंद की श्रीमद् भागवतम की वैष्णव भक्त वृंद की राधेमन प्रभु जी की हरे कृष्ण प्रभु जी। దండ ప్రణాం. హరే కృష్ణ ప్రభుజీ. దండాత్ ప్రణాం. హరే కృష్ణ ప్రభుజీ. దండాత్ ప్రణాం. హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ. దండాత్ ప్రణాం. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణాం ప్రభుజీ. దండ ప్రణాం హరే మాతాజీ. కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణాం ప్రభుజీ. దండ మాతాజీ. సుఫల మాతాజీ की जय, समूहित भक्तों की जय, कंतरा श्रीमद् भागवतम की जय. థ్యాంక్ యూ వెరీ మచ్ మాతాజీ అండ్ ప్రభుజీ. శ్రీల ప్రభుపాద వారిచే అభివర్ణించబడినటువంటి గ్రంథాల నుంచి చర్చించే అవకాశం కల్పించారు. మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హరే కృష్ణ.
హరే కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ ప్రభుజీ. ప్రభుజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాత ధన్యవాదాలు. హరే కృష్ణ హరి హరి బోల్.